వాసుదేవ, నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ, ఇప్పుడు లెసన్లోకి వెళదాం. ఈరోజు మనం చెప్పుకునే లెసన్ ఏమిటంటే రొమాటిజం. రొమాటిజం అంటే కీళ్ళవాతం అనమాట. అంటే కీళ్ళు వాసిపోవడం, నొప్పి చేసేయడం. అది రొమాటిజం లాంటిది ఇంకోటి కూడా ఉంది, గౌట్. దీని మామూలుగా తెలుగులో ఆమవాతం అంటారు. అంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయి వాసిపోతాయి కీళ్ళు. అది ఆమవాతం అంటారు, గౌట్ అంటారు. చాలా బాధాకరంగా ఉంటుంది ఇది కూడా. అంటే కీళ్ళవాతం అనేటి వాపు వస్తే అలా ఉండిపోతుంది కీళ్ళు వాసి. గౌట్ మాత్రం ఒక రాత్రి కాడ వచ్చేస్తుంది, సర్వసాధారణంగా రాత్రిళ్ళు. ఒక బొట్టన వేలు పెద్దది వాసిపోద్ది, వాసిపోయి విపరీతమైన సలుపు వచ్చేస్తుంది. అక్కడి నుంచి మోకాళ్ళు, చేతులు, అన్ని కీళ్ళు కూడా వాపులు వచ్చేస్తాయి. అది గౌట్. అంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల అనమాట. అదేంటంటే మనం తినే ఆహార విహారాదుల వల్ల, తత్వంలో తేడా వల్ల, వాటి వల్ల వస్తుంటుంది అనమాట గౌట్. గౌటీ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అలాగే రొమాటిక్ కాన్స్టిట్యూషన్, కీళ్ళవాతం వచ్చే స్వభావం. అంటే ఇది కూడా మన తత్వంలో ఉండే తేడా అనమాట. మనం యొక్క ఆహార విహారాదులో కూడా, మన యొక్క లైఫ్ స్టైల్ బట్టి కూడా ఈ రెండు ఇబ్బంది పెడతాయి మనం. యూరిన్లో యూరిక్ యాసిడ్ ఎక్కువై గౌట్ వస్తుంది. సాధారణంగా ఎక్కువ మంది కాలు బొటన వేలు ముందు స్టార్టింగ్లో కాలు బొటన వేలు వాసిపోతుంది, విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది. అది 2-3 రోజులు, ఒక వారం రోజులు ఉంటే జ్వరం కూడా వచ్చేస్తుంది. తట్టుకోలేనంత నొప్పి వచ్చేస్తే తగ్గిపోద్ది. మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ వస్తుంది. ఒకసారి బొటన వేలనే కాకుండా ఏ కీళ్ళనే వాసిపోవచ్చు. అన్ని కీళ్ళకి వచ్చేసి తీవ్రమైన నొప్పి ఉంటుంది, తట్టుకోలేనంత బాధ ఉంటుంది అన్నమాట, చలిపేస్తుంది. ఇంకా ఈ కీళ్ళ వాతానికి, రుమటిజానికి, గౌట్కి మందులు ఏమన్నాయో చూద్దాం. ఫస్ట్ మెడిసిన్ ఏంటంటే ఇక్కడ బ్రయోనియా. బ్రయోనియా అంటే కీళ్ళు వాపులు ఉంటాయి, దాని మొడాలిటీని బట్టి వేస్తాం. మొడాలిటీ ఏమిటంటే ఏమాత్రం కదిలినా, నడిచినా బాధలు ఎక్కువైపోతాయి. అంటే మూమెంట్ వల్ల బాధ ఎక్కువగా ఉంటుంది. కదలకుండా రెస్ట్లో ఉండిపోతారు. కొద్దిగా నొప్పుకుంటే బాగుంటుంది. అంటే ఆ లక్షణాలను బట్టి ఇక్కడ మందు వేస్తాం అనమాట. కొంచెం బ్రయోనియా వాళ్ళు చల్లదనం బాగుంటుంది, కదలబుద్ధి కాదు, కదిలితే బాధలు ఎక్కువైపోతాయి, అంచేత బద్ధకంగా ఉంటారు. అలా కదలకుండా ఉండిపోతారు, ఎక్కడికి వెళ్ళరు. నొక్కించుకుంటే బాగుంటుంది. ఇంకోటి, నాకు ఒంట్లో బాగోలేదు, నా ఒంట్లో బాగోలేదు అన్న ఒక సిక్నెస్ ఫీలింగ్ కూడా ఈ బ్రయోనియా వాళ్ళకి ఉంటుందండి. బ్రయోనియాలో వెన్ ది పెయిన్స్ ఆర్ అగ్రవేటెడ్ ఆన్ స్లైటెస్ట్ మోషన్, ఏమాత్రం కదిలినా బాధలు ఎక్కువైపోతాయి. అండ్ రిలీవ్డ్ బై మోడరేట్ ప్రెషర్ అండ్ వారంత్, కొద్దిగా ఎలా నొక్కుంటే బాగుంటుంది. వేడి అన్నారు ఇక్కడ, మామూలుగా బ్రయోనియాలకు చల్లదనం బాగుంటుంది, కొద్దిగా వేడి బాగుంటుందని ఇచ్చారన్నమాట గ్రంథాల్లో. మనం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే చల్లదనం ఇష్టపడతాం. వాపులు వచ్చేస్తాయి, ఆ వాసిన చోట వేడిగా ఉంటుంది అనమాట. ఆ బాగా వాసిపోయినప్పుడు కొంచెం చలిచలిగా ఉన్నట్టు ఉంటుంది. అంటే కదలబుద్ధి కాకపోవడం, ఏమాత్రం కదిలిన బాధలు ఎక్కువైపోవడం, బద్ధకంగా ఉండడం, ఏదైనా కొంచెం నొప్పుకుంటే బాగున్నట్టు ఉండడం, ఇవి స్లోగా బాధలన్నీ ఎక్కువతో ఉంటాయండి. అలాగా చానాళ్ళ నుంచి ఉంటుంది ఇది. ఇది బ్రయోనియా. షుగర్ పేషెంట్లకు ఎక్కువగా బ్రయోనియా కూడా ఇండికేట్. డయాబెటీస్ వాళ్ళకి, డయాబెటీస్లో వచ్చే కీళ్ళ నొప్పులు, ఇవన్నిటికీ కూడా. బ్రయోనియా తర్వాత లూస్టాక్స్ నెక్స్ట్ మంత్. బ్రయోనియాకి రివర్స్. వాళ్ళకి రెస్ట్లో బాగుంటే వీడికి రెస్ట్లో బాధలు ఎక్కువైపోతాయి. అదే మోకాళ్ళు అది వాపి, మక్క అది వాసి, బుధం అది వాస్తే నైట్ పడుకున్నప్పుడు రెస్ట్ తీసుకుంటారు కదండి. ఇంక తలుపు ఎక్కువయ్యి ఇటు కదలను అటు కదలను, మూమెంట్ బాగుంటుంది. రెస్ట్లో బాధలు ఎక్కువ, అటు ఇటు కదులుతూ ఉంటే రిలీఫ్ ఉంటుంది కనుక వీళ్ళు ఏం చేస్తారు, మంచమే పడుకుని కూడా ఇటు దొరలను అటు దొరలను, ఇదికి సర్దుకోను అటు సర్దుకోను, ఎటు సర్దుకున్నా బాధలు తక్కువ, కానీ కొంచెం రిలీఫ్ ఉంటుంది అనమాట. అంచేత అలా కదులుతూ ఉంటారు. ఇంకా తేమ వాతావరణం, వర్షం వాతావరణంలో వాళ్ళకి బాగా తేడా చేస్తుంది. వర్షంలో తడిసిపోయినా,
ఈ ముసాబుగా ఉన్నప్పుడు మాత్రం ఒళ్ళంతా బిగిసిపోయినట్టు అయిపోయి వీళ్ళకి ఎక్కువ బిగిసిపోయినట్టు అయిపోతుంది, ఒళ్ళు పట్టేసినట్టు అయిపోవడం అనేది చెప్తారండి. స్టిఫ్నెస్, తేమ వాతావరణం బాధలు ఎక్కువైపోతాయి, పడుకుని ఉంటే బాధలు ఎక్కువైపోతాయి, ఇటు అటు కదుపుతూ ఉండాలి. ఆ నొప్పిగా ఉన్న భాగాన్ని కొంచెం ఇలా మూమెంట్ ఇస్తూ ఉండాలి, కదులుతూ ఉంటే తగ్గుతాయి. కానీ ఎక్కువ తిరిగేసినా సరే మళ్ళీ బాధలు వచ్చేస్తాయి. కొద్దిగా 4 అడుగులు వేస్తే అంచేతే ఈ మొడాలిటీని రాబట్టడానికి ఏమని అడుగుతా ఉంటే పొద్దుటే లేచినప్పుడు ఎలా ఉంటుంది అని అడుగుతాం. మరి పొద్దుటే పడుకుని ఉంటాడు, లేస్తాడు కదండి. అంటే రెస్ట్ తర్వాతే ఇతని పరిస్థితి ఏంటి అన్నది మనకు తెలియకపోతాం. పొద్దుటే లేచినప్పుడు 4 అడుగులు కూడా వేయలేకపోతున్నానండి. కాంత కొంచెం ఒక 4 అడుగులు అటు అలా వెళ్ళి తిరిగితే అప్పుడు సర్దుకుంటది. కొంచెం మూమెంట్ ఇస్తే సర్దుకుంటది అని చెప్తాడు మాట. అక్కడ మనకి ఆనవారు ఉదయమే లేచిన వెంటనే నీకు ఎలా ఉంటుంది అని అడుగుతాం. అప్పుడు రూస్టాక్స్ అయితే తెలిసిపోతుంది, ప్రయోజనం తెలిసిపోతుంది. అంతమే పడుకుని నుంచే బాగా పొద్దున్న లేచాక పగలంతా తిరుగుతుంటే బాధలు ఎక్కువ ఉంటాయని చెప్తారు. రూస్టాక్స్ వాళ్ళు మాత్రం లేచాక మాత్రం అన్ని ఒళ్ళంతా బిగిసిపోయినట్టు పట్టేసినట్టు ఉంటుందండి. కొంచెం అలా 4 అడుగులు వేసాక అప్పుడు మెల్లిగా సాగుతున్నాయి, సర్దుకుంటాయి బాధలని చెప్తారు. అలా రూస్టాక్స్ బ్రయోని మనం పోలిక అలా చూస్తాం అన్నమాట, ఐడెంటిఫై చేస్తాం. రెస్ట్ ఎగ్రేషన్, ఫస్ట్ మూమెంట్ ఎగ్రేషన్. అదే కదా పడుకుని లేచినప్పుడు. కూర్చుని ఇలా పైకి లేచేవాడు పట్టేసినట్టు అయిపోతుంది, నడుము పట్టేస్తాయి, మోకాలు పట్టేస్తాయి. కూర్చుని ఎక్కువసేపు కూర్చుని ఇలా లేచేటప్పుడు, లేచాక మళ్ళీ 4 అడుగులు వేసాక బాగానే ఉంటుంది. ఎక్కువసేపు పడుకుని లేచినా, ఎక్కువసేపు కూర్చుని లేచినా, చాలాసేపు రెస్ట్లో ఉన్నా కదిలేటప్పుడు పెయిన్ వస్తుంది. ఫస్ట్ మూమెంట్ ఎగ్రేషన్. కాస్త 4 అడుగులు అటు ఇటు తిరిగితే రిలీఫ్ ఉంటుంది. ఎల నొప్పులు వాటిలో ఎక్కువ ఈ బ్రయోనియా రూస్టాక్స్ పాత్ర చాలా ఎక్కువ అండి. ఈ 2 మందులు కూడా చాలా ఎక్కువ కేసుల్లో ఇండికేట్ అవుతాయి. రూస్టాక్స్ ఏమిటంటే ఎక్కువ శారీరక పరిశ్రమల వల్ల వీళ్ళకి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి బాడీ ఇంకా రెస్ట్ లేకుండా ఉన్న వాళ్ళకే రూస్టాక్స్లోకి వెళ్ళిపోతారు. అంచేతన ఈ మన ఈ భారతదేశం అంతా కూడా శ్రామికులు, కష్టజీవులు, వ్యవసాయదారులు అందులో నీళ్ళలోన దుక్కు దున్ని ఆ కలుపు తీసి ఆ ఊడ్పుల్లోకి వెళ్ళి ఇలాగ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా పనిచేస్తూ ఆ నీళ్ళలోను బురదలోను అలా నానుతూ అంతా కూడా రూస్టాక్స్ వాతావరణంలోకి వెళ్ళిపోతారు వీళ్ళు. అంచేత నువ్వేం చేస్తున్నావు అంటే అక్కడ వాళ్ళు బాగా కష్టపడి బస్తాలు మోసిన వాళ్ళు, బరువులు ఎత్తేవాళ్ళు ఇవన్నీ కూడా రూస్టాక్స్ లోకి వెళ్ళిపోతారండి. కానీ మొడాలిటీలు అన్ని సరిపోవాలి, వాడు వెళ్ళిపోయినా సరే ఓవర్ ఎగ్జర్షన్ వల్ల, అతి పరిశ్రమ వల్ల మనకి రూస్టాక్స్ లక్షణాలు వచ్చేస్తాయి. ఏం లక్షణాలు వస్తే నైట్ పడుకున్నప్పుడు ఇంక పనిలో ఉన్నంతసేపు చల్లదండి, పడుకున్నగా లేకపోతే ఇంటికి వచ్చేసాక స్నానం చేసి కూర్చున్నాక అప్పుడు బాధలు మొదలవుతాయి అంటారు. రాత్రి పడుకున్నాక అసలు చాలా సరుకులుగా ఉంటాయండి. ఇటు నువ్వు దొలుతావా అని అడగకూడదు, అటు ఇటు సర్దుకుంటావా అని అడగకూడదు. అడగకుండా వాళ్ళంతా చెప్పింటారు, వాళ్ళ నోటితో చెప్పించాలి మాకు. నీకు నైట్ పడుకున్నప్పుడు ఎలా ఉంటుంది, అలా కదలకుండా పడుకుంటావా అని ఆపోజిట్గా అడుగు. బాబు కదలకుండా ఉండలేను బాబు, ఇటు దొలనా అటు దొలనా అని అంటాడు. పొద్దున్నే లేచినప్పుడు ఎలా ఉంటుంది అని అడుగు, ఎప్పుడు చెప్పేస్తారు. ఇంకోటి ఏమంటే ఈ నీళ్ళల్లో ఉండి పనిచేసే వాళ్ళకి ఇప్పుడు ఏమో వాటర్లో పూర్వం అయితే ఈ దోబీస్ వాళ్ళు బట్టలు ఉతికేటప్పుడు నీళ్ళల్లో ఉండి సగం మొకాళ్ళ దాకా నీళ్ళలో ఉండి బాధటం అవన్నీ, అలాంటప్పుడు కూడా రూఫ్ షాక్లోకి వెళ్ళిపోతారు. ఆ తాపీ మేస్త్రి వాళ్ళు ఎక్కువ క్షమాయింపులో ఉండి ఇలా పారతో ఇలా లేస్తూ ఎక్కువ పని చేస్తున్న వాళ్ళు రూఫ్ స్టాక్స్లోకి వెళ్ళిపోతారు. వ్యవసాయం పని వాళ్ళు, బస్తాలు మోసేవాళ్ళు, ఫ్యాక్టరీ వర్కర్స్ ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే వాళ్ళు అందరూ రూఫ్ స్టాక్కి వెళ్ళిపోతారు. అంచేత రూఫ్ స్టాక్స్ కేసులు ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి అతిగా ఎక్కువగా అవసరమైన అప్పుడే వాడుతున్నావా, కొంచెం ఎక్కువగా వాడేస్తున్నావా అని కూడా డాక్టర్కి అనుమానం. అంటే అంత ఎక్కువ ఈ కేసులు తగ్గుతూ ఉంటాయి. అందరు తడిసిపోతున్నా సరే పని చేసేయాలా, తడిసిపోయారంటే వీళ్ళకి తడిసిపోయి అప్పుడే ఇంకా చేస్తే పని ఒళ్ళంతా బిగిసిపోయినట్టు అయిపోతుంది. రూల్ స్టాక్స్ ఏమిటంటే ఒళ్ళు స్టిఫ్నెస్ ఉంటుందండి. స్టిఫ్నెస్ అంటే జాయింట్లు అన్ని పట్టేసినట్టు అయిపోతాయి, వాడు బిగిసిపోయినట్టు అయిపోతాయి. బిగిసిపోయినట్టు అయిపోవడం రూల్ స్టాక్ లక్షణం అన్నమాట. కీళ్ళన్నీ పట్టేసినట్టు అయిపోతాయి.
4 అడుగులు వేస్తే అప్పుడు సాగుతాయి. అది పడుకుని లేచినాక పట్టేస్తాయి. వాళ్ళు ఇవన్నీ చక్కగా చెప్తారు. అదే మనం ఇక్కడ రిలీఫ్ ఫ్రమ్ కంటిన్యూడ్ మోషన్. కొంచెం అలా ఇలా తిరిగితే బాగుంటుంది. ఎక్కువ తిరిగితే మళ్ళీ నొప్పులు ఎక్కువైపోతాయి. అంటే ఓవర్ స్ట్రెయిన్ అయితే స్టిఫ్నెస్ పట్టేయడం ఉంటుంది, పచ్చిగా ఉంటుంది, పట్టేయడం ఉంటుంది. పట్టేయడం అనేది బాగా చెప్తారు. రెస్ట్ వల్ల బాధలు ఎక్కువైపోతాయి. చలిగాలికి బాధలు ఎక్కువైపోతాయి. చలిగాలి, తేమ వాతావరణం. అదే వాడికి వేడికి ఎండ దెబ్బ తినేసి వేడి కొనలేడు, చల్లదనం ఇష్టపడతాడు. ఇక్కడ చలిగాలికి రూస్ టాక్స్ వల్ల బాధలు ఎక్కువైపోతాయి. ఆపోజిట్ మొరాలిటీస్ ఉంటాయి. పడుకుని లేచినట్టే నొప్పులు. 4 అడుగులు వేరే ఫస్ట్ మూమెంట్ తర్వాత బాగుంటుంది. 4 అడుగులు వేసాక అప్పుడు బాగా నడుపుతారు. తడిసినా, నానినా, బెణికినా, స్లిప్ అయినా. ఇంకోటి ఉందండి అక్కడ, బెణుకుల మీద మందు ఇది. బెణికితే మందులు అనమాట. ఇలాగా మెట్లు దిగుతూ దిగుతూ ఇలాగా పాదం ఇలా మెలికి పడిపోయింది. స్ప్రెయిన్ వెనకడని ఉంటుంది స్ప్రెయిన్. ఆ స్ప్రెయిన్కి ఇది అలాగే పెట్టి ట్రైన్లో పైన పైకి బాక్స్ పెడదాం ఇలాగ ఓవర్ స్ట్రెచ్ చేయడు, ఇలా సాగాడు. అని వీపు పట్టేసిందండి. అలా నడుము నొప్పి చేసేసింది. అప్పుడు కూడా రూట్ స్టాక్స్. అతిగా అలసిపోవడం అంటే ఆఖరికి ఏదో ఈత కొడుతున్నాడు, జబ్బలు లాగేస్తున్నాయి. కానీ అలా కొడుతూ 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 అప్పటికి చేరే రొడ్డుకి. ఈ లోపల శుభ్రంగా ఒళ్ళంతా సరుకులు వచ్చేస్తున్నాయి. నీళ్ళలో కూడా ఉండిపోయాడు. వెంటనే రూట్ స్టాక్స్లోకి వెళ్ళిపోతాడు. ఇంకోటి చిత్రం ఏంటంటే వీళ్ళకి వచ్చి కళ్ళు కూడా అన్ని అలసిపోతున్న కళ్ళు వస్తాయండి. ఏదో నీళ్ళల్లో ఉన్నట్టు, ఈత కొడుతున్నట్టు, ఒడ్డు కనపడినట్టు, అలా ఒడ్డు చేరుకోవడానికి అలాగా ఈది 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 కాళ్ళు చేతులు కొట్టుకుని 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 చలిపేస్తుంటే ఒక పక్క నుంచి మెలకు వచ్చారు. అంటే ఆల్రెడీగా వీళ్ళకి రెస్ట్లో బాధలు ఎక్కువైపోతాయి కదా మరి. భుజాలు జబ్బలు కాళ్ళు పీకులు వచ్చేస్తుంటే సేమ్ టైప్ కాల ఇడికి పెడుతుంది అనమాట. ఏదో అలసిపోతున్న కాల దానికి దీనికి మ్యాచ్ అవుతుంది సరిగ్గా, బాధలకైనా కాలకైనా. సరిగ్గా మెలకు వచ్చేటప్పటికి ఇవన్నీ సరుకులు అంటే అది ఎగ్జాక్ట్ అవుతున్నట్టుగా అలసిపోతున్నట్టుగా కలదు. ఆ కలర్ కూడా చెప్తే అది రూట్ స్టాక్స్ అని మనం అనుకోవచ్చు. తర్వాత లెడంపాలు. ఈ లెడంపాలు ఇవి గౌటు, రొమాటిజం రెండు కలిపి మనం చెప్పుకోవాల్సిన సిమ్టమే మెయిన్ అండి. లెడంపాలో ఈ గౌటి తీవ్రంగా ఉంటుందండి. ఎలాగంటే పాదం పాదం ఒకటిని యాంకిల్ జాయింట్. ఈ యాంకిల్ జాయింట్ పాదం అక్కడ నొప్పి మొదలవుతుందండి. మొదలయ్యి ఇంక అస్సలు వాసిపోయి ఒక్క అడుగు కూడా వేయలేడు. అలా పైకి ఎక్కుద్ది. కింద నుంచి పైకి ఎక్కితే లెడంపాల, ముందు కింద మొదలవుద్ది. కింద నుంచి పైకి ఎక్కితే లెడంపాల కనుక లెడంపాలు తేలి మంది అయింది. తేలి ఎక్కడో ఒకటో కూర్చుని చోట నుంచి పైకి ఎక్కుతూ ఉంటుంది బాధ. ఇక్కడ కూడా అంతే. గౌట్లో కూడా ముందేమో బొట్టన వేరులో చీలమంట వస్తుంది, అక్కడి నుంచి అలాగా అది యాంకిల్ వస్తుంది, యాంకిల్ నుంచి పైకి వచ్చేస్తాను, కింద నుంచి పైకి. ఆ మూమెంట్ డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ అనమాట, డౌన్వర్డ్స్ టు అప్వర్డ్స్. ఇంకా అక్కడక్కడ కణుకుల్లో కంచుల్లో కూడా వచ్చేస్తాయి. ఫింగర్ జాయింట్స్, రిస్ట్, టోస్ ఇవన్నీ కూడా ఇంత ఉండలాగా వచ్చేస్తాయి, డిపాజిట్స్, వాసిపోతే జాయింట్లన్నీ. అయితే ఇక్కడ చల్లటి అప్లికేషన్ బాగుంటాయండి. మెయిన్ అది అది మాత్రం ఆనవాళ్ళం. ఐస్ ముక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఐస్ ముక్క పెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే ఒక బకెట్లో ఐస్ వేసేసి అందులో కాళ్ళు పెడతాడు. ఐస్ ఇలా టచ్ అవుతూ ఉంటే అక్కడ బకెట్లో తేల్తానికి చాలా హాయిగా ఉన్నట్టుగా ఉంటుంది. ఒక డ్రైవర్ గారికి గౌటు ఎక్కడ యాంకిల్కి. కానీ మరి డ్రైవింగ్ ఎలాగా, చాలా దూరాలు వెళ్ళాలి. కారు ఎక్కాడు అనుకోండి, ఇంక 200 కిలోమీటర్ల దాకా దిగడు. ఇంకా దిగితే మళ్ళీ ఎక్కలేడు. ఇంకా అలాగే తీసుకుపోయి అక్కడ దింపేస్తాడు. దింపేసాక ఇతను దింపాలి అందరూ. లెడంపాలు 200 పడింది. పడ్డాక అసలు ఒకటే డోస్ అండి, మరి ఎలా తగ్గిపోయిందో. 1 year 2 years వాడికి ఏమీ లేదు, వేళకి కూడా లేదు. చాలా సంవత్సరాలు అయిపోయాయి, పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత అలాగే ఈ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి గౌటీ పెయిన్స్ వచ్చేస్తాయి. అలాగే బయట ఫుడ్స్ తింటారు చూసారంటే, ఆర్టిఫిషియల్ అన్ని ప్రిజర్వేటివ్స్ అన్ని కలుపుతూ ఉంటారు. వాళ్ళకు కూడా
ఎక్కువ బయట తినే వాళ్ళకి గౌటీ పెయిన్స్ వచ్చేస్తాయి. ఈ అజినోమోటోలు అన్ని కలుపుతూ ఉంటారు, టేస్టింగ్ సాల్ట్లు, అలాగే ఆర్టిఫిషియల్ పదార్థాలు. అంటే లోపల తత్వంలో మారిపోయి ముందు ఈ గౌటు మొదలైపోతుంది. అక్కడి నుంచి 4 అడుగులు కూడా వేయలేదు. అంటే లెడంపాల్లో కింద యాంకిలు పాదంతో మొదలెడుతుందండి. చల్లదనం ఇష్టపడతారు. ఐస్ వాటర్లో కానీ ఐస్ కానీ పెట్టుకుంటే బాగుంటుంది. రిస్ట్, యాంకులు ఇవన్నీ. రిస్ట్ కూడా అంతే, చెయ్యి అక్కడ వాసిపోద్ది. మోకాళ్ళు, డ్రింక్ అలవాటు ఉన్న వాళ్ళు కీలవాతం, చల్లదనం బాగుంటుంది. ఇది లెడంపాలు. లెడంపాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తేలుమందు కూడా అనేది. ఎందుకండి కింద నుంచి పైకి ఎక్కితే మోడాలిటీ దీనికి ఉంది కనుక తేలుమందు అయిపోయింది. ఇది గౌట్ వచ్చినా అంతే, యాంకిల్ నుంచి పైకి వెళ్తూ ఉంటుంది, రిస్ట్ నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. తర్వాత పల్సటిల్లాలో రూస్టాక్స్ లాగా ఉంటుంది, కానీ చల్లదనం ఇష్టం వీళ్ళకి. చల్లదనం వల్ల బాధలు తగ్గుతాయి. రూస్టాక్స్ చలి పడదు, చలి వల్ల బాధలు ఎక్కువైపోతాయి. ఆ కోల్డ్ హీట్ మొడాలిటీలో ఆపోజిట్. తర్వాత మిగతా కూడా పల్స్ల మొహం, రూస్టాక్స్ మొహం ఆనవాళ్ళు ఎవరిది వాళ్ళదే. ఈ పల్స్లలో కొంచెం సిగ్గుపడుతున్నట్టు ఉండడం, మొహమాట పడుతున్నట్టు ఉండడం, కొంచెం ఫెమినైన్ గెస్చర్స్ ఉండడం, ఇలా ఉంటాయి. రూస్టాక్స్ ముఖం పూరిలా ఉంటుంది అన్నారు మాస్టర్. పూరిలాగా అంటే ఉప్పు ఉంటుంది అనమాట రూస్టాక్ ఫేస్. వాళ్ళు కూడా భయాలు అయి ఉంటాయి, కొన్ని మూఢనమ్మకాలు అయి ఉంటాయి. సూపర్స్టిషియస్ అన్న దాంట్లో రూస్టాక్ కూడా ఉంటుంది. అంటే పల్స్లా కూడా ఇక్కడ గౌటు, రొమాటో రెండింటికి నీస్, యాంకిల్స్, స్మాల్ జాయింట్స్, హ్యాండ్స్, బీట్ అన్నిటికీ అయితే ఏళ్ళకి కూడా 4 అడుగులు వేస్తే బాగుంటుంది. పడుకుంటే బాధలు ఎక్కువైపోతాయి, వేడికి బాధలు ఎక్కువైపోతాయి, చల్లదనం బాగుంటుంది. 4 అడుగులు వేస్తే బాగుండడం రూస్టాక్స్. ఆపోజిట్ ఏమిటంటే చల్లదనం బాగుంటుంది, రూస్టాక్స్ చల్లదనం బాగుంటుంది, ఎక్కువైపోతాయి బాధ. ఇంకొక ముఖ్య లక్షణం ఒకటి ఉంది పల్స్ట్లకి, ఏంటంటే షిఫ్టింగ్ పెయిన్స్ అండి. ఇప్పుడు బుధం వచ్చింది నొప్పి, ఒక అరగంట పోయి ఇంకో బుధానికి వస్తుంది. ఇది పోయి ముందు భుజం పోయి తర్వాత బుధానికి వస్తుంది, తర్వాత మక్కలు వస్తుంది ఇంకొక గంట పోయాక. తర్వాత అలా క్విక్లీ చేంజింగ్ అలా తిరుగుతూ ఉంటుంది, అన్ని జాయింట్లు పలకడంతూ ఉంటుంది వాపు నొప్పి. అది పల్స్టల్ అన్నమాట. మామూలుగా డిస్పోజిషన్ అంటే తరహా ఎలా ఉంటుందంటే జెంటిల్, మృదు స్వభావులు, టిమిడ్, పిరికిగా ఉంటారో, ఈజీలీ మూవ్ టు టీయర్స్, గబాన్ని ఏడుకొచ్చేస్తుంది. అయితే పల్స్టల్లో కూడా గొనోరియల్ రొమాటిజం అండి. మన పేరెంటల్గా కానీ పై జనరేషన్లో కానీ ఈ సైకోటిక్గా గొనోరియల్ పాయిజన్ వల్ల వీళ్ళకి తర్వాత జనరేషన్ వాళ్ళకి కీళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. ఈ జనరేషన్లోనే సరే కీళ్ళ నొప్పులు వచ్చేసినా సరే ఆయన గొనోరియా వచ్చేసి తనకి తర్వాత ఏవో ఇంజక్షన్ తగ్గించుకున్నాక పల్స్టల్లోకి వెళ్ళిపోవచ్చు, అంటే కీళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. గనోరియల్ పాయిజన్ చాలా కాంప్లికేటెడ్ అండి. వెనీరియల్ డిసీజెస్, వ్యభిచారం అయ్యి తర్వాత వచ్చిన వ్యాధులు, గనోరియా ఒకటి, సిఫిలిస్ ఒకటి, చాలా కాంప్లికేటెడ్. ఆ తర్వాత తరాలు ఎన్నో తరాలని అది అలా ధ్వంసం చేసుకుంటూ వెళ్తాయండి రెండు కూడా. ఒకడేమో కాంప్లికేటెడ్గా గనోరియల్లో ఉన్నవాడు సైకోటిక్ అయిపోయి అక్కడి నుంచి మెలికలన్నీ ఉంటాయి, తిరగడం, మెలికలు పెట్టడం, గొడవలు పెట్టడం, లావాదేవీలు, ట్విస్ట్, మోసబుద్ధి, రహస్యాలు ఇవన్నీ వచ్చేస్తాయి వాళ్ళకి గనోరియల్ పాయిజన్ సప్రెస్ అయితే. అదే సిఫిలిస్ సప్రెస్ అయితే మందబుద్ధి, అయోమయం, పెరుబాగులోళ్ళు అయిపోతారు తర్వాత తరాలు. అలా జనరేషన్ అంతా పాడైపోతుంది. పల్స్ట్ల లాగా మరి షిఫ్టింగ్ పెయిన్స్ ఉంటాయి అనుకున్నా కదా, పల్స్ట్లలో అటు ఇటు మారుతూ ఉంటాయి. అంటే మనకి బాధలు చెప్తే ఏడు చెప్తారండి, అదే మనకు లక్షణం. అమ్మా ఎలా ఉందని మీరు కొంచెం టచింగ్గా మాట్లాడారు అనుకోండి, కొంచెం సానుభూతి పరంగా మాట్లాడితే చాలు బడబడ కళ్ళని నింటారు. అది పల్స్టల్. కాలిబైక్రోమిక్ కూడా షిఫ్టింగ్ పెయిన్స్ ఉంటాయి, అటు ఇటు మారుతూ ఉంటాయి. అది కూడా గనోరియల్ రొమాటిజం మీద పనిచేస్తుంది. గనోరియా బ్యాక్గ్రౌండ్లో గనోరియా ఉంటుందండి ఏదో తరంలో. వాండరింగ్ రొమాటిక్ పెయిన్స్ ఇక్కడ కూడా. వాండరింగ్ అంటే అటు తిరుగు, ఒక చోట వచ్చి మాని ఇంకో చోట వస్తాయి అలాగా. ఇక్కడ కూడా రెస్ట్ అగ్రివేషన్, పల్స్టల్ అలాగా మూమెంట్ ఎమ్యులేషన్, నైట్ అగ్రివేషన్, చలిగాలికి ఎమ్యులేషన్, షిఫ్టింగ్ పెయిన్స్. అంచేత ఇక్కడ పల్స్టల్లో షిఫ్టింగ్ పెయిన్స్ అంటే ఒక జాయింట్ నుంచి ఇంకో జాయింట్కి మారుతూ ఉండే నొప్పులు, అక్కడ తగ్గి ఇంకో చోట, అక్కడ తగ్గి ఇంకో చోట అలా పరిగెడుతూ ఉంటాయి. పల్స్టల్లో స్పీడ్గా పరిగెడుతుంటాయి. కాలిక వైఖరంగా పర్వాలేదు. ఇంకా మూడోది పరిగెట్ట కదండి, ఇదే అటు ఇటు మధ్యలో తరుగులాగా. ఒక పక్క కుడి పక్క వస్తే నెక్స్ట్ టైం వచ్చేది ఎడం పక్క వస్తుంది, ఆ నెక్స్ట్ టైం వచ్చేది కుడి పక్క వస్తుంది. ఇటు అటు లెఫ్ట్ రైట్ కొడుతుంది. ఆల్టర్నేట్ సైడ్స్ బ్లాక్ క్యాన్. చాలా సీరియస్గా ఉండే గౌట్ కేసులు కూడా ఒక్క మొడాలిటీ వల్ల తగ్గిపోయండి.
ఇప్పుడు 27 37 అయింది, మళ్ళీ లేదు ఇప్పుడు దాకా. మధ్యలో చిన్న చిన్న బాధలు ఉన్నాయి కానీ అంత తీవ్రత ఏమిటి. చాలా చాలా గొప్పగా పనిచేస్తుంది. కేవలం ఆల్టర్నేట్ సైడ్స్, నొప్పులు అటు మారను ఇటు మారను, ఇటు వస్తే నెక్స్ట్ టైం అటు, అటు వస్తే నెక్స్ట్ టైం ఇటు, అంతే మొరాలిటీ అయిపోయింది. దాంతో ఆ మందు చాలా డీప్గా పడింది. ఏమంటే బ్లాక్ క్యానిన్ అంటే కుక్క పాల నుంచి తయారు చేస్తారు. ఈ మందులు కూడా వేటి నుంచి తయారు చేస్తారో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. భగవంతుడి దృష్టిలో వీటన్నిటిని ఔషధాల కింద కూడా వాడుకోమని ఇచ్చారు మాట. ఎన్నో పాయిజన్స్ అమృతాల్లా పనిచేస్తాయి. పైటోలక్క మొక్క ఇది ఏమిటంటే ఎముకలు సలుపులు అండి, మెయిన్ బోన్ పెయిన్స్. ఇంకా బోన్ పెయిన్స్ అనమాట. ఒళ్ళు సలుపు. ఇది నైట్ టైం ఎక్కువగా ఉంటుంది. మెయిన్ నైట్ టైమ్ బోన్ పెయిన్స్ రెండే పాయింట్ అండి ఇక్కడ. బోన్ పెయిన్స్ ఒక పాయింట్, నైట్ నైట్ ఎగ్గలేక ఇంకో పాయింట్. తర్వాత చల్లగా ఉండాలి, పలకలాగా. బ్రయోనియాతో తగ్గని బ్రయోనియాలాగే కనపడి బ్రయోనియాతో తగ్గకపోతే పైటోలక్క వేస్తే తగ్గిపోతుంది. లేదా దీని సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి నైట్ టైం బాధలు ఎక్కువ ఉంటాయి టైం. ఎందుకంటే సిఫిలిటిక్ మెడిసిన్, ఇది యాంటీ సిఫిలిటిక్ మెడిసిన్. ఎందుకంటే దీన్ని వెజిటబుల్ మెర్కురీ అంటారు. ఒక జిల్లేడు ఒకటిని, కిలోట్రోపిక్ జైగాన్సీ ఒకటిని, పైటోలక్క ఒకటిని వెజిటబుల్ మెర్కురీ అంటే మెర్క్సాలైడ్ అనమాట. పాదరసం కూడా ఉంటుంది. పాదరసం ఏమిటంటే ఎముకల మీద ప్రభావం చూపిస్తుంది, రాత్రులు బాధలు ఎక్కువ ఉంటాయి. అలాగే వీటికి కూడా ఆ లక్షణాలు ఉంటాయి అన్నమాట. పైటోలక్క, అలాగే జిల్లేడు కెలోట్రోపిస్ మన మందు ఇక్కడదే. అందులో లెపర్సీ ఇలాంటి ఎన్నో బోధకాలు, ఫైలేరియా, లెపర్సీ ఇలాంటి ఎన్నో వాటి మీద కెలోట్రోపిస్ పనిచేస్తాను. జిల్లేడు. ఇక్కడ కీళ్ళ నొప్పులు మాత్రం పైటోలక్క. ఈ పైటోలక్క రాత్రులు బాధలు ఎక్కువగా ఉంటాయి, ఎముకలు సలుపులో ఉంటాయి, అలాగే చల్లదనం బాగుంటుంది, వేడికి బాధలు ఎక్కువైపోతాయి. అది కాక గ్రంథులు వాసి గట్టిపడిపోతాయండి. బ్రెస్ట్ వాసిపోయి గట్టిపడిపోతుంది. ఈ దవడ కింద సబ్మెక్సిలరీ దవడ కింద గ్రంథులు వాసి గట్టిపడిపోతాయి. ఇది యాంటీ సిబిలిటిక్ మెడిసిన్ అనమాట. ఇది పైటోలక్క క్యాన్సర్, యాంటీ క్యాన్సరస్ మెడిసిన్. ఇది బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్ వాసిపోయి క్యాన్సర్ కింద మారిపోతుంది. అలాగే పశు వైద్యంలో చాలా ఎక్కువ వాడుతుంది. పాలిచ్చే అది కదుము కట్టేస్తుంది, అక్కడ గట్టిగా అయిపోతుంది, కేకింగ్. ఆ కదుము కట్టేసినప్పుడు పైటోలక్క వేస్తారు. చాలా బాగా పనిచేస్తారు పశు వైద్యంలో కూడా. దేనికైనా అది లక్షణమే మెయిన్. ఏ జీవి అన్నది కూడా మనకి సంబంధం లేదండి. ఆ సిమ్టమే మెయిన్. హార్డ్నెస్ ఉంటుంది, గట్టిగా అయిపోతాయి గ్రంథులు వాసి. తర్వాత నైట్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి దీనికి, ఎముకల్లో నొప్పులు ఎక్కువ ఉంటాయి. ఇదంతా పైటోలక్క తర్వాత అంటే పైటోలక్కలో బ్రయోనియాలా కదిలితే బాధ ఎక్కువ, ప్రాణిక బ్రయోనియా రాత్రులు బాధలు ఎక్కువ ఉంటాయి, ఎముకల్లో సరుకులు ఎక్కువ వచ్చేస్తాయి, గ్లాండ్స్ వాసిపోతాయి. బ్రయోనియాతో తగ్గకపోతే పైటోలక్క అవసరం అవ్వచ్చు. దానికి ఒక స్పెషాలిటీ ఉంటుందండి. ఇప్పుడు ఒక 10 మంది వచ్చారు మన దగ్గరికి, నేను పలానా అని ఎవరికాళ్ళు పరిచయం చేసుకున్నారు. తర్వాత ఎవరికాళ్ళు మనం మళ్ళీ వస్తులోకి వాళ్ళు ఎవరన్నది మనం గుర్తుపట్టేస్తాం కదా. అలాగే ఇక్కడ కూడా వీళ్ళందరూ జనాలు అనమాట. రణంక్రస్ బల్బు, పైటోలక్క, బ్రయోనియా, రూస్టాక్స్ వీళ్ళందరూ జనాలు. ఎవరికి వాళ్ళేనండి ఇక్కడ. కానీ కొంచెం శ్రద్ధ పెట్టి ఇతను ఎలా ఉంటాడో, ఎత్తుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు అని మనం ఎలా అనుకుంటామో అలాగే వీళ్ళ లక్షణాలు వీళ్ళకుంటాయి. ఒక వ్యక్తిని ఊహించుకున్నట్టే ఊహించుకోవాలి మనం. ఈ రనంకులస్ బల్బు వచ్చేటప్పటికి చిత్రంగా ఉంటుందండి. బ్రయోనియా, రూస్టాక్స్ రెండింటికి హైబ్రిడ్ ఇది. ఎలాగంటే రూస్టాక్స్ లాగా చలి పడదు, బ్రయోనియా లాగా కదిలితే పడదు, కదలలేడు, చలిపొండలేడు. అయితే ఈ మోకాళ్ళు, ఈ జాయింట్లు కాదండి ఇక్కడ, డొక్కలు. అంచేత ఈ డొక్కల్లో రిబ్స్లో ఇంటర్ కోస్టల్ మజిల్స్ అంటారు. ఈ కోస్టల్ అంటే రిబ్స్ అనమాట. ఇంటర్ కోస్టల్ అంటే ఈ డొక్కలు రిబ్స్కి మధ్యలో ఉండే కండరాలు ఇక్కడ బాధ పెట్టేస్తాయి అనమాట, రొమాటిజం. అంచేత ఏంటండి, దగ్గులు వచ్చేస్తుంటాయి. అది దగ్గితే విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంటుంది. ఒక మాస్టర్కి అయితే స్నానం చేసేసి అలా ప్యాంట్ వేసుకుంటుండగా తక్కువ చెస్ట్ పట్టేసింది, వీపు పట్టేసింది. రొమాటిజం ఆఫ్ చెస్ట్ మజిల్స్. ఫోన్ చేశారు, రణంక్రస్ బల్బ్ 30 అది పంపించాం. వేస్తే నోట్లో పడిన వెంటనే అలా వదిలేసిందట, ఆ మడత వదిలేసినట్టు పట్టేసింది. ఎంతో టైం కూడా లేదండి అక్కడ. అలా నోట్లో వెళ్ళిన వెంటనే వదిలేసినంతే ఫ్రీ అయిపోయింది. అంత బాగా పనిచేసింది.
ఛాతీ పట్టేస్తుంది, డొక్కలు పట్టేస్తాయి. ఇది ట్యూబర్కులర్ మెడిసిన్, టీబీ మెడిసిన్ ఇది. ఎలాగనుకున్నారండి? ఈ ప్రిమేచ్యూర్ డెత్ ఇన్ ది ఫ్యామిలీ. కుటుంబంలో 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి చనిపోతూ ఉంటారు. బికాజ్ టీబీ మయాజం అనమాట అండి. అందువల్ల ఎర్లీ డెత్స్ అందరూ. ఎవడో 60 దాటి ఎవడో చూడలేదు ఆ కుటుంబంలో అందరూ. అంటే టీబీ ఫ్యామిలీ అని గుర్తుపెట్టుకోవాలి. అందులో డొక్కలు అవి పట్టేసి, ఛాతీ పట్టేసి ఇలా ఉంటే రనంకులస్ బల్బుతో వాడికి ఆ మయాజం కూడా క్లియర్ అయిపోతుంది. తర్వాత ట్యూబర్కులనం అయ్యి మామూలుగా దీని తర్వాత ఫాలో అప్ చేస్తారు. అతనికి ఇక్కడ రనంకులస్ బలుగు మాత్రం చలిపడదు. కదిలితే బాధలు ఎక్కువ ఉంటాయి. డొక్కలు పట్టేస్తాడు, ఛాతీ డొక్కలు. దాన్ని ఏమంటారంటే రొమాటిజం ఆఫ్ ఇంటర్ కోస్టల్ మజిల్స్. రనంకులస్ బల్బ్ ఇది చిన్న మనకి ఒక ఆస్పెక్ట్, కానీ ఇది విశ్వరూపం ఉంటుంది. దీని వల్లిని సెప్పు ఉంటే సెప్పు తగ్గిపోతుంది. దీనికి హెర్పస్ జోస్టర్ భయంకరమైన అగ్రిమెంట్లో సెప్పు తగ్గిపోతుంది. అయితే ఇక్కడ మనం కీళ్ళ నొప్పుల్లో దీని పాత్ర ఏంటన్నది చెప్పుకుంటున్నాం మనం. తర్వాత కాస్టికం అండి. కాస్టికం అద్భుతమైన మెడిసిన్. ఈ కాస్టికం ఏంటంటే మెయిన్గా స్టిఫ్నెస్, బిగిసిపోతాయండి జాయింట్లు అన్ని. బిగిసిపోయి ఏం చేస్తాయంటే తోడుకుపోతాయండి. తోడుకుపోతాం అంటే ఏంటంటే డ్రాన్ అవుట్ ఆఫ్ షేప్ ఉందంటే వంకర టెంకర్లు పోతాయి. కానీ మెయిన్ ఏంటంటే డ్రాయింగ్ మస్కులర్ పెయిన్స్. డ్రాయింగ్ అంటే లాగి పెట్టేస్తాయి, కండరాలు లాగి పెట్టేస్తాయి. కండరాలు దగ్గరగా ఉండి కుచించుకుపోతాయి. కండరాలు కుచించుకుపోతాయి అన్నమాట. అంటే కాంట్రాక్షన్ ఆఫ్ టెండాన్స్. మజిల్స్ టెండాన్స్ ఇక్కడ టెండాన్స్ అంటే మజిల్ చివరి ఉండే టఫ్గా ఉండే టిష్యూ అది. అదే బోన్కి అక్కడ ఉండే జాయింట్కి అతుక్కుంటుంది. అది ఎలా కాంట్రాక్షన్ అయితే ఏమవుతుందండి, సంకోచించులోకి మొత్తం ఆ చెయ్యి అంతా దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇలా చేస్తే నొప్పి వచ్చేస్తా ఉంటుంది. అదే కాలుకి అయితే కాలు అలా దగ్గరికి తోడుకుపోతుంది, చేపితే నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అంటే పక్షవాతం వచ్చినది ఇలా దగ్గరికి తోడుకుపోయిన పక్షవాతం. ఇలా లాగితే పెయిన్ వచ్చేస్తుంది. కాంట్రాక్షన్ ఆఫ్ టెండాన్స్ అది మెయిన్ కాస్టికం. ఈ కాంట్రాక్షనే మెయిన్ అండి కాస్టికం. కీళ్ళ నొప్పుల్లో కూడా చేతు వేళ్ళు అవి కూడా ఇలా దగ్గరికి లాక్కుపోతాయి. అలాగే ఈ చెయ్యి ఇలా దగ్గరికి ముడిచిపోతాయి, కాళ్ళు ముడిచిపోతాయి. అలాంటి కీళ్ళవాతం అనమాట. చాలా క్రానిక్గా పనిచేస్తుంది. ఇది కూడా స్లోగా ఎప్పుడు 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో 15 ఏళ్ళ ముందే మెల్లిగా మొదలై అలాగలా ఇంక వీళ్ళు కదలలేని పరిస్థితి రావడానికి 15-20 ఏళ్ళు పడతాయి. అలా స్లోగా కమ్ముకుంటూ వస్తుంది కాస్టికం. అంత క్రానిక్ మెడిసిన్. ఎన్నో రకాల పక్షవాతం కేసులు తగ్గిపోతాయి. అలాగే ఈ కీళ్ళవాతంలో కూడా ఆ జాయింట్ అంతా కూడా అక్కడ బాగా తోడుపోయి బాగా డ్రైగా అయిపోద్ది అనమాట. ఆరిపోయినట్టు అయిపోద్ది. ఇంక అసలు కాలు సాపినా సరే చాలా బాధ వచ్చేది. మనం ఇలా లాగితే సాపడానికి ప్రయత్నం చేసినా సరే నొప్పి వచ్చేస్తుంది. దగ్గర ముడిచిపోతాయండి అది. అంచేత కాలిపోయినప్పుడు కూడా ఏళ్ళు ఇలా ముడిచిపోతే తోడిపోతే కాచికం వేస్తారు బర్న్స్లో. కండరాలు తోడుకుపోవడం అంచేత ఏమన్నారు, క్రానిక్ స్టిఫ్నెస్ తోడుకుపోవడం అనేది మెయిన్ అండి. ఇక్కడ మన ఆ పదాన్ని వాడతాడు, తోడుకుపోవడం అనేది. కాంట్రాక్షన్ తోడుకుపోవడం అంటే కాంట్రాక్షన్ అనమాట, ముడిచిపోవడం. చాలా డీప్గా పనిచేస్తుంది. ఒక్కోసారి ఒక కండరమే సింగిల్ మజిల్ లేదా ఒక అవయవమే అలాగైపోతుంది. ఒక కండరం ఎలా తోడుకుపోయి ఎలా ముడిచిపోతుంది. ఒకసారి ఇంజక్షన్ చేసే మజిల్ జబ్బు మజిల్, అక్కడేమో అది ఎండిపోయినట్టు అయిపోతుంది. కండరాలు లాగి పెట్టేస్తాయి. పిల్లలకి కండరాలు లాగి పెట్టేసి ఒకసారి కాళ్ళు పీకేస్తుంటాయండి. అంటే ఇలా లాగి పెట్టేస్తున్నాయి అనమాట. తాళ్ళు లాగినట్టు ఏడు చేస్తుంటారు రాత్రులు. అప్పుడు కాస్టికం పడుతుంది. అది ఎదిగే పిల్లల్లో నీరసం వల్ల కాళ్ళు పీకేస్తుంటే యాసిడ్ పాస్ పడుతుంది. ఎదిగే పిల్లల్లో గ్రోయింగ్ పెయిన్స్ అంటారు. ఆ నీరసం వల్ల కాళ్ళు పీకులు ఉంటే అది యాసిడ్ పాస్ పడుతుంది. ఒకసారి బాగా పీకేస్తుంటే మాత్రం కాస్టికం పడుతుంది. కాస్టికంలో కీళ్ళ నొప్పుల్లో స్టిఫ్నెస్ బిగిసిపోవడం, కండరాలు ఇలా తోడుకుపోవడం, చిన్నవి అయిపోవడం అనమాట. లాగేయడం, దగ్గరికి లాగేయడం. క్యామమిల్ల ఒకటి మనం ఒక్కొక్కళ్ళు క్యామమిల్లలో ఎప్పుడైతే కోపిస్తాడు గై ఏమని లేచిపోతాడు అంతే మీదకి. కోపం ఒకటే కాదు, సెన్సిటివ్ టు పెయిన్. చిన్న బాధ కూడా అసలు తట్టుకోలేరు. విలవిల్లాడిపోతూ ఉంటారు. అంచేత ఏమైంది, కోపం ఒకటి కలిసింది కదండి. ఇంకా వీళ్ళకి బాధలో ఉన్నప్పుడు ఎవరన్నా పలకరించి అంటే ఆడ పని అయిపోయింది. ఇంకా గై మన గొడవకు వచ్చేస్తారు అంతే. సెన్సిటివ్ టు పెయిన్. ఇంకా వైలెంట్ షార్ప్ పెయిన్ అండి. సడన్ గా వచ్చేస్తుంది, వచ్చేసి పిచ్చెక్కినట్టు అయిపోద్ది. ఇంకా అక్కడి నుంచి విపరీతమైన కోపం, కేకలను మాట్లాడించాను. ఇంకా చచ్చిపోతాను నేను బతకను బాబాయ్ ఈ బాధలు అంట. అటు ఇటు చై తిరిగేస్తారు నొప్పులకి.
ఒక ఆవిడైతే ఒక రాత్రి కాడ నొప్పులు వచ్చేసి గబగబ గబ మేడెక్కేసింది అంతే. ఎందుకని అలా ఇలా ఇలా తెగ తిరిగేస్తుంది మేడ మీద. ఇంట్లో వాళ్ళందరూ బాబోయ్ నొప్పులు కావాలి మేడ మీద దూకేద్దని వెళ్ళిపోయి వీళ్ళందరూ పైకి వెళ్ళిపోయారు. ఇక అర్ధరాత్రి 2 గంటలకి పైకి వెళ్ళిపోయారు. ఆవిడకి అప్పుడు నొప్పులు వచ్చి అలా డాబా అంతా తిరిగేసింది. వీళ్ళందరూ పెట్టుకోవడం మీద అలా కూర్చుని ఉండేవారు ఆవిడ దిగేదాకా. బాబు మళ్ళీ బాధ ఎక్కువైపోతే పైన దూకేసి ఆవిడ కూడా ఆడవిడ అలా చేస్తుంది. బాబాయ్ నేను ఉంటాను, నేను చచ్చిపోతాను బాబాయ్, నేను చచ్చిపోతాను బాబాయ్ అంటారు. అయ్య బాబు వీడు ఎక్కడ చచ్చిపోద్దని అని చెప్పి అందరూ ఆవిడ తిరుగుతుంటే వాళ్ళందరూ పెట్టుకోవడం మీద అలా కూర్చుని ఆవిడ కిందకి దిగేదాకా. తెల్లవారిపోతే తెల్లారిపోవచ్చు అక్కడ. అలా ఉంటది. అంచేత నొప్పి భరించలేదు. కేకలేసేస్తా ఉంటది. బాబాయ్ నేను చచ్చిపోతానంటా ఉంటది. అటు ఇటు ఇటు అటు నొప్పులకి తెగ తిరిగేస్తది, నడిచేస్తదనమాట. శవం మీద హడావుడి వల్ల తెలిసిపోద్దండి మనకి. ఎలా ఉందని అడిగామో మన పని అయిపోయింది. నీకొస్తే తెలుస్తది అంటదంతే. తర్వాత క్యాల్కిరియా కార్బన్. క్యాల్కిరియా కార్బన్ నెమ్మదస్తులు. కొంచెం బొద్దిగా లావుగా ఉంటారు. ఎక్కువగా యాక్టివిటీ తక్కువ. ఒళ్ళంతా చెమట పడేస్తా ఉంటది. ఏ పనికి ఎలబుద్దేయదు. ఇంటి దగ్గర కూర్చోగానే కాళ్ళు పీకులు, ఊబకాయం, ఒళ్ళు ముట్టుకుంటే చల్లగా ఉంటది. ఓ తల నుంచి చెమటలు కారిపోతా ఉంటాయి. వీళ్ళకి కీళ్ళవాతం. వీళ్ళకి కూడా రూస్టాక్స్ లాగా 4 అడుగులు వేస్తే బాగుంటది. రెస్ట్‌లో బాధలు ఎక్కువవుతాయి. అంచేత రూస్టాక్స్‌తో ఒక్కోసారి కొంత తగ్గాక క్యాల్కిరియా కార్బన్ ఇస్తే పూర్తిగా తగ్గిపోద్ది. లైక్ రూస్టాక్ పెయిన్స్ ఆర్ రిలీవ్డ్ బై కాన్స్టెంట్ వాకింగ్ అండ్ అగ్రవేషన్ బై లయింగ్ రెస్ట్. రూస్టాక్స్ లాగే. అక్కడక్కడ ఉండలాంటివి కూడా వాపుల దగ్గర వచ్చేస్తాయి. నాడ్యులర్ గౌట్ ఆఫ్ హ్యాండ్స్, ఫింగర్ జాయింట్స్, నీస్ ఇవన్నీ. వీళ్ళు ఎలా ఉంటారంటే ఫ్లషీ అంటే బొద్దిగా ఉంటుంటారు. చలికి అసలు ఉండలేరు. వర్స్ బై కోల్డ్. చాలా డీప్ యాక్టింగ్ ఇది. రూస్టాక్స్ అంటే చాలా డీప్ అండి. రూస్టాక్స్ ఎక్టివిటీ ఇది క్రానిక్ డ్రగ్. తత్వాన్నే మార్చేస్తుంది. డీప్ యాక్టింగ్ క్రానిక్. బెటర్ 4 అడుగులు వేస్తే బాగుంటుంది. పడుకుంటే బాధలు ఎక్కువ ఉంటాయి. రూస్టాక్స్ తర్వాత కాలికేరియా కార్బ్ పడుతుంది. కానీ ఇక్కడ బ్రాకెట్ లో రాసి చూడండి. కాలికేరియా కార్బ్ ఇంటూ బ్రయోనియా. ఈ ఈ కాలికేరియా కార్బ్ తర్వాత బ్రయోనియా కానీ బ్రయోనియా తర్వాత కాలికేరియా కార్బ్ కానీ అసలు వేయకూడదు. పొరపాటును కూడా ఈ రెండింటికి పడదు. రూస్టాక్స్ లాగా కాలికేరియా కార్బ్ కూడా వర్కింగ్ ఇన్ వాటర్. నీళ్ళలో పనిచేసే బాధలు ఎక్కువైపోతాయి. వీళ్ళకి ఇంకో స్పెషాలిటీ ఏమిటంటే ఒళ్ళు అక్కడక్కడక్కడ చల్లగా ఉన్నట్టుంటుంది. కాళ్ళ మోకాళ్ళ నుంచి కిందకి చెమటలు పోసేసి ఏదైనా షూ సాక్స్ వేసుకుని సాక్స్ అంతా కూడా తడిసి మొద్దయిపోయి చీకిపోయినట్టు అయిపోతాయి. కాళ్ళకి అది విపరీతమైన చెమట. కాళ్ళు ఐస్లో పెట్టినట్టు ఉంటాయి. అరిచేతులు అరికాళ్ళు చెమటతో తడిసిపోతా ఉంటుంది అస్తమానం. ఇది క్యాల్కిరియా కార్బన్. లావుగా బుద్ధిగా ఉంటారు. రూస్టాక్స్ లాగే రెస్ట్ లో బాధలు ఎక్కువైపోతాయి. 4 అడుగులు వేస్తే బాగుంటది. రూస్టాక్స్ కొంత తగ్గాక క్యాల్కిరియా కార్బన్ కూడా కాదు. అది మెడోర్నమ్ అండి. మెడోర్నము ఈయన ఏమిటంటే పెద్ద డాక్టర్. అంటే గనోరియా సప్రెస్ అయ్యాక ఏ తరంలో అన్నా సరే అక్కడి నుంచి కీళ్ళవాతం. అంటే అది వంశపారంపర్యంగా కీళ్ళవాతం వచ్చేస్తుంది. పైనుంచి అలా కీళ్ళవాత తత్వం వచ్చేస్తుంది అందరికీ. వీళ్ళకి ఏమిటంటే ఈ మడమ నొప్పులు ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు. ఈ మడమ నొప్పులు ఉంటాయి. పాదాలన్నీ కూడా సున్నితం అయిపోతాయండి. సెన్సిటివ్ టు కోల్డ్. చలిగాలి పడదు. టెండర్నెస్ ఆఫ్ సోల్స్. సోల్స్ అంటే పాదాలు, అరికాళ్ళు. అరికాళ్ళు టెండర్ అంటే సున్నితంగా అయిపోతాయండి. మెడోర్నంలో అరికాళ్ళు సున్నితంగా అయిపోతాయి. అయిపోయి అరికాళ్ళు మంటలు కూడా ఉంటాయి. క్రానిక్ రొమాటిజం అండి. వాళ్ళకే సంవత్సరాల తరబడి ఉంటుంది. పేరెంటల్గా అక్కడక్కడక్కడ పెద్దల్లో కూడా రొమాటిజం ఉంటుంది. కీళ్ళవాతం ఉంటుంది. కీళ్ళవాత తత్వం. అయితే మామూలుగా మెడోర్నం ఏమిటంటే అలా క్రానిక్గా వదిలిపెట్టని కీళ్ళవాపుల్లో మధ్య మధ్యలో మెడోర్నం ఒక డోసు పడతా ఉంటుందండి. ఏ మెడిసిన్ వేసినా మధ్యలో మెడోర్నము ఒక డోసు ఇంటర్ కరెంట్గా పడితే మెడోర్నం లక్షణాలు కూడా ఉంటాయి. మెడోర్నం మామూలుగా ఏంటంటే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, కంగారుగా ఉంటారండి. కొంచెం హర్రీగా ఉంటారు. హర్రీగా ఉండి కొంచెం మరి సైకోటిక్ కదా, అతి వినయం ఉంటుంది. వాడు పని అయిపోయేటట్టుగా నమస్కారం పెడతాడు. కానీ డాక్టర్కి తెలిసిపోతుంది దొంగ నమస్కారం అని. మనకి ఏదైనప్పటికీ మెడోర్నం యొక్క లక్షణం వాళ్ళకి మెడోర్నం ఇస్తే వాళ్ళకి బాగుండడమే మనకు కావాలి. కనుక అతి వినయం, కంగారుగా ఉంటారు. అంచేత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వెనకాల చేరి వాళ్ళు అందరూ ఎక్కువగా ఎలాంటి వాళ్ళు ఉంటారు, పనులు చేయించుకోవడం కోసం వెళ్తా ఉంటారు. అక్కడ నమస్కారం పెడతారు. మెడోర్నం నమస్కారం స్పెషల్గా ఉంటుందండి. ఆ నమస్కారం బట్టి మెడోర్నం అని వెంటనే నమస్కారం పెట్టాడో ఆ నమస్కారం యొక్క టైపుని బట్టి ఆ మెడోర్నం అని తెలిసిపోతుంది అనమాట. అదొక అతి వినయంతో పెడతాడు.
అయితే సిన్సియారిటీ కాకుండా ఏదో పని పూర్తి చేయించుకోవడం కోసం పెడుతున్నట్టుగా ఉంటుంది అనమాట. కంగారు కంగారుగా హర్రీగా ఉంటాడు. మామూలు మామూలు మెడవన్నప్పుడు మనకి కొంచెం తెలిసిపోతా ఉంటారు. కొంచెం ఎమోషనల్గా నవ్వేయడం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. పొగిడేయడం పని అవ్వాలి కదా. కంగారు పడిపోవడం, దాన్ని ఇరిటేట్ అయిపోవడం, క్రానిక్ రిమాటిజం వంశపారంపర్యంగా కీలకం. సైకోటిక్ బిహేవియర్, పగల బాధలు ఎక్కువ. మెడోనంలో పగల బాధలు ఎక్కువ అంటారు, రాత్రులు కూడా ఉంటాయి. కానీ సిఫిలినంలో బాధలు రాత్రులు ఎక్కువ, మెడోనంలో పగలు బాధలు ఎక్కువ. కానీ పగల బాధలు ఎక్కువ అన్నదానికి పగలు రాత్రులు కూడా మెడోనం ఉండదు. కానీ సిఫిలినంకి మాత్రం నైటే బాధలు. నైట్ మామూలు బాధ కాదండి ఇది. ఎముకల్లోంచి సరుకులు వచ్చేస్తుంటాయి. విపరీతమైన బాధ. ఎప్పుడు తెల్లారుతుందిరా భగవంతుడా అని అలా కిటికీ అని చెప్తా ఉంటారు. తెల్లారిలోకి ఎక్కడికి ఎక్కడికి నుంచి వచ్చాయో తెలియదు, ఎక్కడికి పోతాయో తెలియదు. పొద్దున్న కల్లా ఏముండదు, బాధలు తగ్గిపోతాయి. ఇంక సాయంత్రం 5లోకి అడిగిపోతారు, బాబోయ్ నాకు ఇంక రాత్రి అంతా నేను జాగరణ చేశాను, ఎముకల్లో సరుకులు వచ్చేస్తున్నాయని. పొద్దుటికల్లా తగ్గుతాయి. నైట్ అంతా బాధపడతారు. వీళ్ళకి ఏమిటంటే సిఫిలిన్ అలా నైట్ బాధలు ఎక్కువ ఉంటాయి, కీళ్ళు బాధలు ఎక్కువ ఉంటాయి, ఎముకలు బాగా తలుపులు ఉంటాయి. ఫైటోలక్క కూడా యాంటీసిఫిలిటిక్. సిఫిలిన్ ఇంకా యాంటీసిఫిలిటిక్. ఇక్కడ నేను భుజం అండి, భుజం నొప్పి అండి. ఆ భుజం నొప్పి వల్ల చేయి పైకి లేవదు. ఇలా సైడ్ నుంచి లేపలేడు. ఎదురు నుంచే లేపుతాడు. ఎదురుగా పెట్టి లేపుతాడు తప్ప పక్కల నుంచి ఇలా చాపలేడు. మనం ఇలా ఎక్సర్సైజ్ చేస్తాం ఇలాగా. సై ఇలా 2 చేతులు సైడ్కి ఇలా చాపుతాం కదా, అలా చాపలేడు. ఆ నొప్పున్న చెయ్యి ఎదురుగా చాపుతాడు మళ్ళీ. ఎదురుగానే తప్ప పక్కకి చాపలేడు. అలాంటి జబ్బ నొప్పికి ఇది మందు అనమాట. నైట్ టైము చలిపేస్తా ఉంటుంది. అలాగే డెల్టాయిడ్ అంటే ఇక్కడ ఇంజక్షన్ కండరం అనమాట. అది కూడా చలిపి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా భుజం దగ్గర నుంచి ఇలా కిందకి ఇలాగ అనండి మీరు. చిన్న ఆ పైనుంచి ఇలా ఎత్తుగా ఉండి కింద చిన్న నొప్పి వస్తుందండి. ఒక 4 అంగుళాలు కిందకి దిగినప్పటికి అక్కడ డెల్టాయిడ్ మధ్యలో అంటుకుంటది అనమాట. పైనుంచి వచ్చింది ఇన్సర్షన్. పైనేమో ఆరిజిన్, కింద ఇన్సర్షన్. ఆ ఇన్సర్షన్ ఆఫ్ డెల్టాయిడ్ దగ్గర స్వల్ప వచ్చేస్తూ ఉంటుంది. పైకి లేపడంలో సైడ్ నుంచి లేపడం ఎదురుగానే లేపుతారు. అది కాక రాత్రులు అంతా కూడా బాధలు ఎక్కువ. కీళ్ళవాపులకు తరచుగా పడే మందులని ఇక్కడ రాసాం. ప్రయోజన దృష్ట్యా కార్తీకం, పైటోలక్క ఇలాగా ఇంకా ఉన్నాయి మందులు. యాసిడ్ ఆక్సాలిక్. ఇవన్నీ ఎలా గుర్తుంటాడు అనుకోవడానికి లేదండి. దేని ప్రత్యేకత దాంతే. 4-5 సార్లు ఎవరన్నా చెప్తే విన్నారనుకోండి, లేకపోతే ఇదే మళ్ళీ పెట్టుకుని 2-3 సార్లు వినేస్తే మీరు ఎక్కడ ఎవరికి ఏమి నొప్పి ఉన్నా ఆ మొడాలిటీని బట్టి మందు పడిపోద్ది. యాసిడ్ ఆక్సాలిక్ షార్ప్ పెయిన్ అండి. ఒక్క పోటు పొడుస్తుంది. షార్ప్ పెయిన్స్ అండి. లంగలో పెయిన్, అలాగే ఊపిరితిత్తులు నీరు పెట్టినోడు పెయిన్, టీబీ పేషెంట్కి పెయిన్ ఒక్క పోటు పడుతుంది. హార్ట్ పేషెంట్కి యాసిడ్ ఆక్సాలిక్ పెయిన్ఫుల్ హార్ట్ అటాక్ ఒక్క పోటు పడుతుంది. అలాంటప్పుడు యాసిడ్ ఆక్సాలిక్ వేస్తారు షార్ప్ పెయిన్. అయితే దీనికి ఒక లక్షణం ఏంటంటే దాన్ని గుర్తు చేసుకుంటే బాధలు ఎక్కువైపోతాయి. ఏదైనా పనిలో పడిపోతే బాధ తెలియదు. గుర్తు చేసుకుంటే బాధలు ఎక్కువైపోతాయి. ఆ సిమ్టమ్ బట్టి బ్రెయిన్ ట్యూమర్ కేసులో ఒక దానిలో నొప్పి లేకుండా చాలా హ్యాపీగా ఉంది, తలనొప్పి లేకుండా. అది చెప్పుకున్నాము ఆల్రెడీ. అలాగే ఒక ఆయన షార్ప్ పెయిన్ కదండి మరిది, స్కూటర్ మీద వెళ్తున్నాడు అనుకోండి, చక్కమని వీపులో ఒక్క పోటు పడుతుందండి. బాబోయ్ అని అలాగ బ్రేక్ వేసేయాలి, సడన్గా బ్రేక్ తొక్కేయాలండి. ఇంకా సడన్గా బ్రేక్ తొక్కేస్తే ఎలా కుదురుతుంది? వెనకాల ఏదైనా లారీ వస్తుంటే, ఏదైనా వెహికల్స్ వస్తుంటే వీడు మనం సడన్గా ఆగిపోతాం నాకు తెలియదుగా, మరి మీదకి వచ్చేస్తారు. అంతే, యాక్సిడెంట్ అయిపోతుంది. అలా మాస్టర్కి అలా సడన్గా వీపు మీద అలా ఒక పోటు పడుతుంటే అలా ఆగిపోవాల్సి వస్తుంటే యాసిడ్ ఆక్సాలిక్ 200తో తగ్గిపోయింది. మళ్ళీ వేళకి చాలా సంవత్సరాలు అది ఆ మందు పడి. అంటే సడన్ షార్ప్ పెయిన్స్ అండి. అది హార్ట్లో కావచ్చు, లంగ్స్లో కావచ్చును, లేకపోతే జాయింట్స్లో కావచ్చును, మజిల్స్లో కావచ్చును. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ హార్ట్ మెడిసిన్ అండి యాసిడ్ ఆక్సాలిక్. అయితే బాధలు మర్చిపోతే బాధ తెలియవు, గుర్తు చేసుకుంటే బాధలు ఎక్కువైపోతాయి. ది పెయిన్స్ అగ్రవేటెడ్ వెన్ థింకింగ్ ఆఫ్ దెమ్. వాటి గురించి ఆలోచిస్తే ఎక్కువైపోతూ ఉంటాయి. ఒంట్లో ఎలా నన్ను పలకరించారంటే వీడి బాధలు ఎక్కువైపోతాయి. ఏదో పనిలో పడిపోయి ఆ కవర్లు ఈ కవర్లో పడిపోతే ఏం తెలియదు. ఆర్నిక అండి,
ఓ ఆర్నికాల కమ్ము నొప్పాడు సోరు గురువు వెళ్ళిపోయింది. ఇంకా ముట్టుకుంటే ఇంక అసలు ముట్టుకోబుద్ది. వీళ్ళ రొమాటిజం ఎలా ఉంటుంది అంటే, రొమాటిజం కానీ గౌటు కానీ ఎవరన్నా మీద పడిపోతారేమో అని భయం, వచ్చి గబాల్ని ఆ చెయ్యి తగులుతుందేమో అని భయం, పిల్లలు ఆడుకుంటుంటే ఈడి ప్రాణం గిలగిల ఆడిపోతుంటుంది, ఆడు ఎవడో తాత అని చెప్పి ఒళ్ళోకి ఎగిరి కూర్చున్నాడు అనుకోండి, వీడి పని అయిపోయింది. అంచేత ఏంటంటే ఎవరైనా టచ్ అవుతే భయం. యాక్సిడెంట్లో మరి దెబ్బలు తగిలేస్తాయి కదా, అప్పుడు కూడా ఆర్నిక వేస్తాం. ఇలా మీదకి వస్తాడేమో అని భయం. యాక్సిడెంట్ అయ్యి సినిమాకి వెళ్ళాం, అందాల రాముడు అనే సినిమా వస్తే ఆ సినిమా గెలిచిలోకి ఇంకా జనాలు చూసి భయం, ఆడు వచ్చేసి మీదకి వచ్చేస్తారేమో అని అలా స్తంభం చాటును దాక్కోవడం, అలా ఉండేది. ఓహో ఆర్నికా భయం ఇదనమాట, ముట్టుకుంటాడని మీదకి వచ్చేస్తాడని, మీద పడతాడని భయం. అంటే భలే ఉంది ఎక్స్పీరియన్స్ అనుకున్నా వేళ, మెటీరియల్గా అనుభవించామన్నమాట ఆర్నిక. అలాగే రొమాటిక్ ఫీవర్ ఉంటుందండి, కీళ్ళ వాపులతో జ్వరం. కీళ్ళ వాపులతో జ్వరం కొంచెం కాంప్లికేటెడ్. జ్వరం కీళ్ళవాపులతో వచ్చిందంటే తర్వాత సరిగ్గా ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోతే ఆ కీళ్ళవాపులు తగ్గిపోయి హార్ట్లోకి వెళ్ళిపోతుంది, హార్ట్ ప్రాబ్లం కింద మారిపోతుంది, హార్ట్ డిసీజ్ కింద. జాగ్రత్తగా అక్కడ జాగ్రత్తగా వేయాలి మందు. కానీ బెల్లిస్ పెరన్నిస్ అనేవాడు, బెల్లిస్ పెర్, ఇది వెన్నెముక పార పని చేసేవాడు, గార్డెన్ వర్క్ చేసేవాడు, బాగా వెన్నెముక బాగా అలిసిపోయి స్ట్రెయిన్ అయిపోతే ఆ నడువు నొప్పి పట్టేసుకుంటుందండి. అలాంటప్పుడు బెల్లిస్ పెర్ పడదు. ఇక్కడికి తెలవాలి దాని మూడింటికి మెరుగు వచ్చేద్దాం, నడువు నొప్పి లేచిపోవాలంటే, లేకపోతే నడువు నొప్పి లేపేస్తుంది ఇంకా. అది కాల్చికం అండి. కాల్చికం అంటే గౌట్ మెడిసిన్ ఇది. కానీ దీనికి ఆనవాలు ఏంటంటే ఫుడ్ వాసన తట్టుకోలేదు. అన్నగీత ఉండదు, వండుతున్న ఆహారం వాసన తగిలిందంటే పారిపోతారు. అందులో భోజనం దగ్గర కూర్చోబెట్టి ఒక్కోటి చేస్తున్నారు అనుకోండి, ఆ కూర ఏ కూర, ఆ కూరల వాసనకి కడుపులో తిప్పేసి ఇంకా అక్కడ ఉండరు ఇంకా. అదే మెయిన్, ఎవర్షన్ టు స్మెల్స్ ఆఫ్ కుకింగ్ ఫుడ్ ఆర్ ఫుడ్ స్మెల్స్, అది కాల్చికం. ఇది ఎన్నో రకాల గౌట్ కేసులు తగ్గిపోతాయి దీన్ని కాల్చికం. వాసన పడదన్నది ఒక్కటే. మనం రీనల్ ఫెయిల్యూర్లో కేసు చెప్పుకున్నాం మనం, కాల్చికం పడింది. ఫ్లైట్లో ఎవరో ఒక ఆయన వాళ్ళ తమ్ముని ఆఖరి చూపు కోసం వెళ్తున్నానంటే ఈ కాల్చికం సిమ్టమ్స్ ఏమంటే వేస్తే ఆఖరి చూపేమిటి, చారణాలు బతికారు, వేళకు కూడా బాగున్నారు హైదరాబాద్. అంచేది ఇక్కడ ఏంటంటే ఎవర్షన్ టు ఫుడ్ విచ్ స్మెల్స్ యాజ్ సూన్ యాజ్ సర్వ్డ్. ఇలా టేబుల్ మీద పెట్టిన వెంటనే ఆ వాసన వస్తుంది కదండి, ఇంకా లేచిపోయిపోతుంది. స్వెల్లింగ్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి, పెయిన్ఫుల్గా ఉంటుంది. అదే మెయిన్ అండి. అంటే వేడి బాగుంటుంది. గౌట్ అండ్ రొమాటిజం ఇన్ స్మోకర్, వీళ్ళకి ఇదొకటి ఉందండి, చుట్టలో సిగరెట్లు కాల్చే వాళ్ళకి ప్రత్యేకించి వస్తుంటుంది, అప్పుడు కాల్చికం పడదు. తర్వాత కాల్మియా లాటిపోలియా, లెడంపాలు లక్షణాలకి నొప్పులు ఏంటి, కింద నుంచి పైకి వెళ్తాయి కదని దానికి రివర్స్, ఇది పైనుంచి కింద పడతాయి. కానీ ఇది గుండె జబ్బుల మీద కూడా చాలా ఎక్సలెంట్ మెడిసిన్. ఎలాగైతే ఆక్సాలిక్ యాసిడ్ హార్ట్ మెడిసిన్, ఆర్నికా కూడా హార్ట్ మెడిసిన్, అలా ఇక్కడ కూడా కాల్మియా లాటిపోలియా పైనుంచి కిందకి, ఛాతీలో నొప్పి వచ్చి బుధంలోకి వచ్చి అలా వేళ్ల దాకా వెళ్ళిపోతుంది. అయితే మెడ నొప్పి వచ్చి మెడ నుంచి బుధంలోకి వచ్చి అలా కింద దాకా వెళ్ళిపోతుంది. మక్క నొప్పి వచ్చి మక్క నుంచి ఇలా కింద దాకా పాదాల్లో దాకా వెళ్ళిపోతుంది, పైనుంచి కింద. అలా గుండె జబ్బుల్లో కూడా పడుతుంది. చాలా నొప్పులు కూడా చాలా షార్ప్గా ఉంటాయి. బ్రీఫ్గా దాని మెయిన్ పాయింట్ తెలియాలండి. పెయిన్ ట్రావెల్ డౌన్ వర్డ్స్, పైనుంచి కిందకి గబగబా షిఫ్ట్ అయిపోతాయి మాట. అక్కడ మొదలు ఇలా కిందకి వచ్చారు, అలా గుండె దాడ వచ్చేస్తుంది, స్లో పల్స్. దానికంటే గుండె దాడ ఉంటుంది. హార్ట్ పేషెంట్లలో కాల్మియా వాడుతుంది గుండె నొప్పి వస్తే. అంటే కాల్మియా ఒకటి గుండె నొప్పులకి, ఇంకోటి ఛాతీలో నొప్పి వచ్చి బుధలో వచ్చి చేయిదాకా చలిపేస్తుందండి, ఎక్యూట్ హార్ట్ అటాక్, లాట్రోడెక్టస్ మ్యాక్టాన్స్, అది సాలి పురుగు నుంచి తయారు చేస్తారు. అది చాలా ఎక్సలెంట్ మెడిసిన్ అండి హార్ట్ అటాక్. మిగతా మందులు ఉన్నాయి, ఇక్కడ నొప్పి విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అన్నమాట. కాల్మియా ఇక్కడ ఛాతీలో నొప్పి వచ్చి బుధలో వచ్చి చేయి చేస్తే, లాట్రోడెక్టస్ కూడా అంతే, నొప్పి తిప్పిరే వచ్చారు. తర్వాత శాలిసిలిక్ యాసిడ్ మామూలుగా ఎక్కువ రొమాటిజం, ఇదేదో అప్పటికప్పుడు తాత్కాలికం అనుకోండి, ఏదైనా ఎమర్జెన్సీలో బాగా బాగా కీళ్ళు సరిపోచేస్తుంటే శాలిసిలిక్ యాసిడ్ కూడా పడదు. శాలిసిలిక్ వేడి బాగుంటుంది, చలికి ఎక్కువైపోతాయి, ఎల్బో నీ జాయింట్స్ విపరీతంగా వాసిపోద్ది, ఎర్రగా అయిపోద్ది, హై ఫీవర్ వచ్చేస్తుంది, ఇది శాలిసిలిక్ యాసిడ్ 200 వేస్తుంది. అలా బెర్బరిస్ వల్గారిస్ ఎక్కువగా
మనకి అది ఫేమస్ దేనికండి? కిడ్నీలో రాళ్ళు. కిడ్నీలో రాళ్ళు నొప్పి అక్కడ మొదలయ్యి ఇలాగా కిందకి వెళ్ళిపోతాయి, లేదా పైకి వెళ్ళిపోతాయి. రేడియేటింగ్ పెయిన్స్. అలాంటి రాయి ఉన్న చోట నుంచి నొప్పి పైకి కానీ కిందకి కానీ, ఎక్కువగా కిందకి టెస్టికల్స్లోకి వెళ్ళిపోద్ది, లేదా గద్దల్లోకి వెళ్ళిపోద్ది, అలా కిందకి. అప్పుడు అలా రేడియేటింగ్ పెయిన్స్ ఉంటే కిడ్నీలో రాళ్ళు పెయిన్కి, కిడ్నీ స్టోన్ పెయిన్కి ఆన్ ది స్పాట్ వెంటనే తగ్గిపోతుంది. అయితే ఇక్కడ బెరబలిస్లో మన కీళ్ళవాతంలో ఏమిటి అంటే, ఇక్కడ కూడా షిఫ్టింగ్. ముందేమో ఈ మోకాలు చురుకుమంటది, పెద్ద వాపులు ఉండవు. ఆ నొప్పి వచ్చి మళ్ళీ ఇంకో వాపు, ఇంకో మోకాలు, ఇది తగ్గిపోయి ఇంకో, అలా మారుతా ఉంటుంది. యాసిడ్ బెంజాయిక్. ఇది మెయిన్ యాసిడ్ బేజ్ అంటే బాగా బ్యాడ్ స్మెల్ వచ్చే యూరిన్ అండి. యూరిన్ విపరీతంగా బ్యాడ్ స్మెల్, తట్టుకోలేము. వాళ్ళు బాత్రూమ్కి వెళ్తే తర్వాత వాళ్ళకి వెళ్ళలేదు. అంత బ్యాడ్ స్మెల్తో యూరిన్తో పాటుగా కీళ్ళ నొప్పి, గౌట్ పెయిన్స్ ఉంటే యాసిడ్ బేజ్ 30తో తగ్గిపోతుంది. తర్వాత క్రానిక్ మెడిసిన్ మామూలుగా వేస్తాడు, మెడోర్నం కావచ్చు. ముందు ఆ నొప్పి అప్పుడు తట్టుకోలేనంత బాధతో ఉన్నప్పుడు ఇది రిలీఫ్ ఇస్తుంది అనమాట. స్మాల్ జాయింట్స్ అంటే వేళ్ళు అయ్యింది, గౌటీ నోడోసిటీస్. మెయిన్ ఏంటంటే దీని లక్షణం ఇది ఉంటేనే వేయాలండి, అసలు ఏ పని. ఎక్స్ట్రీమ్లీ అఫెన్సివ్ యూరిన్, బాగా దుర్వాసన యూరిన్, అది ఉంటేనే. చెప్పడానికి మొహమాట పడక్కర్లేదండి, అది చెప్తేనే మంది పడుతుంది, లేకపోతే వాస్తాడు. అలాగే ఖాళీ బైక్రోమికం ఉంటుంది. ఖాళీ బైక్రోమికం కూడా షిఫ్టింగ్ పెయిన్, అటు ఇటు పల్స్లా లాగా మారుతూ ఉంటుంది. అయితే ఇది ఒక మెయిన్ పాయింట్ ఒకటి ఉందండి అక్కడ. ఒక స్పాట్లో వేలు పెట్టి చూపించే పాయింట్లో పెయిన్ వస్తుంది. ఇక్కడ అదేనండో అక్కడే అంటాడనమాట. ఇక్కడేనా అని మనం చేయబెట్టి ఇలా నొక్కేవనుకోండి, అదే అక్కడే పక్కన ఉందాని కొంచెం ఏళ్ళు ఎలా జరిపేందుకు, లేదు. ఆ పాయింట్లో నొప్పి. అలాగా విచ్ కెన్ బి పెయిన్ ఇన్ స్పాట్స్ విచ్ కెన్ బి కవర్డ్ బై పాయింట్ ఆఫ్ ఫింగర్. అది ఉంటే మాత్రం ఖాళీ బైక్తో తగ్గిపోతుంది, ఎటువంటి నొప్పి అన్నా సరే. అలాగే హిప్ జాయింట్లో కానీ, మోకాల జాయింట్లో కానీ, ఎక్కడైనా సరే ఖాళీ బైక్. అలా పారిశ్నొప్పుల్లో కూడా ఉంది, తలనొప్పులు. అక్కడ కూడా ఎక్కడ కణతల్లో అక్కడ కూడా ఇలా ఒక పాయింట్లో నింపొస్తుంది. తలనొప్పిలో మాత్రం దీని స్పెషాలిటీ వేరే ఉందండి. కళ్ళు మసకలు వచ్చేస్తాయి, కళ్ళు కనపడడం మానేస్తాయి. తర్వాత తలనొప్పి వచ్చాక మళ్ళీ కళ్ళు బాగానే కనపడతాయి. ముందు తలనొప్పికి ముందు కళ్ళు మసకలు అన్నమాట. అలా ఉంటే ఖాళీ బైక్ ఎన్నో పారిశ్నొప్పులు తగ్గిపోయినాయి దీంతో. ఆ లక్షణం ఉంటుంది. అంటే తలనొప్పి వచ్చే ముందు కళ్ళు మసకలు, వచ్చాక మళ్ళీ మామూలుగానే కనపడుతుంది. నేట్రంబోర్కు మాత్రం తలనొప్పి వచ్చే ముందు కళ్ళు మసకలు, వచ్చాక కూడా కళ్ళు మసకలు కంటిన్యూ అయిపోతాయి. అది నేట్రంబోర్. ఇక్కడ ఖాళీ బైకు కీళ్ళ వాతంలో ఏంటంటే అటు ఇటు మారుతూ ఉంటాయి నొప్పులు, పల్స్లాగా. పల్స్లా ఖాళీ బైకు రెండు ఫేమస్. అలాగే వెన్నుపూస అడుగున పూస ఉంటుంది, చిన్న పూస కింద కూర్చుంటే అక్కడ అది నొప్పి వస్తూ ఉంటుంది, కాకిక్స్. అప్పుడు కూడా అది కూడా ఒక స్పాట్లో వస్తుంటుంది, ఖాళీ బైక్తో తగ్గిపోతుంది. అని వెన్నుపూస కింద పూస నొప్పి అనమాట, కూర్చుంటే నొప్పిగా ఉంటుంటుంది అక్కడ. ఇలా నొక్కితే అక్కడే నొప్పి, అక్కడే అంటాడు. ఇలా బట్టను వెళ్తే మన నొక్కితే ఇక్కడే ఇంకో పాయింట్ కూడా ఉంది. ఈ కాకిక్స్ అన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. వెన్నుపూస అట్టడికి పోసేది, పడిపోయినప్పుడు చెట్టు మీద కానీ ఎక్కడైనా పడిపోయినప్పుడు ఈ పూసకే తగులుతుందండి, కాకిక్స్ ఇంజరీ. అక్కడ ఇంజరీ జరిగితే ఆ నెర్వస్ దెబ్బతిని కాళ్ళు పడిపోతాయి. 4-5 రోజుల్లో, 6 రోజుల్లో తిమ్మిర్లు వచ్చేసి కాళ్ళు పడిపోతాయి. కానీ ఆ టైంలో కానీ హైపర్కం పడితే, హైపర్కం 200 100 వాళ్ళకి ఏం డోకాలు. లేకపోతే ఇంకా అలాగే పక్షవాతం వచ్చేసి మంచం మీద అయిపోతాను. హైపర్కం వేయాలని తెలుసుంటే, వేసుకోవాలని తెలుసుంటే వాళ్ళ లైఫ్ మారిపోయినట్టే, ఇంకా నార్మల్ అయిపోతుంది. లేకపోతే ఇంకా జీవితం అంతా మంచం మీదే ఉంటారు. ఆ చిన్న విషయం కింద ఉంటుంది. హైపర్కం అంత సేవ్ చేస్తే వాళ్ళ జీవితాన్ని. ఈ పాకెట్స్ చాలా సెన్సిటివ్ పార్ట్ అండి. ఖాళీ బైక్లో ఆ కూర్చున్నప్పుడు అడుగు కోసం సరిగ్గా కింద నొప్పి వస్తూ ఉంటుంది. ఇలా నొక్కి బొట్టన వెళ్తే ఇలా పట్టుకుని అక్కడే నా పాయింట్ చూపించాలి. స్మాల్ స్పాట్స్, పెయిన్ ఇన్ స్మాల్ స్పాట్. అప్పుడు ఖాళీ బైక్ గుర్తు తగ్గిపోతుంది. రూస్టాక్స్ లాగే రోటా, అదేమో జాయింట్స్, లెగమెంట్స్, టెండాన్స్. ఇదేమో బోన్స్కి, ఎముకలకి దెబ్బ తగిలితే తర్వాత కీళ్ళనొప్పులు. అలాగే ఏదో చాలా బరువు ఉన్నది మీ శక్తికి మించి ఇలా ఎత్తి అనుకోని చేతితోటి ఒక జాయింట్ దగ్గర అక్కడ ఉండే లెగమెంట్స్ ఆగిపోయి, టెండాన్స్ ఆగిపోయి
తాగిపోయి ఏమైందంటే అలా మురిసిపోయి చెయ్యి అలా దగ్గరికి లాగేస్తారు. దగ్గరికి లాగేసి కార్తీకంకి లాగేస్తారు అనుకున్నాం అలాగా. ఏంటి ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి కాదు, ఏదో పెద్ద ఎత్తలేని బరువు ఎత్తాక అప్పుడు రోటా పడుతుంది. కార్తీకం లాగే ఇలా దగ్గరికి తోడుకుపోయినట్టు అయిపోతుంది చెయ్య. ఏమని అడిగితే అది ఏదో ఇలా పైకి ఇలా లాగి ఎత్తాను, ఎట్లోకేమో ఇక్కడ వెడికేసింది, నొప్పి వచ్చేసింది, అప్పటి నుంచి ఇలా లోపల తోడుకున్నట్టు అయిపోయింది అంటే రోటా వేస్తే రికవర్. అలా ఎముకలకు దెబ్బ తగిలేక కీళ్ళ నొప్పులు అయి ఉంటే రోటా పడుతుంది. రోడోడెండ్రా ఇది ఒక విచిత్రమైన మంది. ఏంటంటే ఎక్కడో అవతల రాష్ట్రంలో తుఫాను వస్తుందంటే వీడికి ఇక్కడ కీళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. ఇక్కడంతా ఎండగానే ఉంటది, పక్క రాష్ట్రంలో తుఫాను, బాబాయ్ మనకు వచ్చేది అంటారు. ఎక్కడ వచ్చేస్తారు బాబు, ఒక్క పోసేస్తుంది అంటారు. లేదు రాత్రికి వచ్చేస్తారు చూడంటారు. అంటే వీడికి సిగ్నల్ ఇచ్చేస్తుంది ఆల్రెడీ, సలుపులు వచ్చేస్తాయి. తుఫాను వాతావరణం ముందు ఆ వాతావరణంలోని మార్పుల వల్ల కీళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. ఆ మార్పులు పక్కడికి ఏం తెలియదు. అంటే వాతావరణ పరిశోధన కేంద్రం వాడి కంటే కూడా వీడికి కరెక్ట్ గా చెప్పేయగలరు రేపు రాత్రికి వర్షం పడిపోద్ది అని. అలా ఉంటుంది. అంచేత జాయింట్ టు జాయింట్ అలా మారుతూ ఉంటుంది. దీనికి కూడా వాపులు వస్తాయి. మెయిన్ గా ఇదండి థండర్ స్టారము, ఉలువులు మెరుపులతో తుఫాను వాతావరణంలో వీళ్ళకి బాధలు ఎక్కువైపోతాయన్నదే రోడోడెండ్రాన్. రోడోడెండ్రాన్ ట్రీ అయ్యే పువ్వు సిమ్లా ప్రాంతంలో ఉంటుందంటే పువ్వులు చాలా అందంగా ఉంటాయి. ఒక షర్బత్ కూడా తయారు చేస్తారు దీంతో, ఆ పువ్వులతోటి. మొత్తానికి మనకి ఇక్కడ ఏమిటంటే తుఫాను వాతావరణంలో కీళ్ల నొప్పులు విపరీతంగా వచ్చేస్తాయి. తుఫాను రాకముందే వీడికి కీళ్ల నొప్పులు మొదలైపోతాయి. అది కొంతమంది చెప్తారండి అలా చెప్పారు. అంటే అది ఒక్కో దానికి ఒక్కో స్పెషాలిటీ ఉంది. ఆ ఒక్క స్పెషాలిటీ అలా పాయింట్ గుర్తుపెట్టేసుకుంటే సరిపోద్ది. వ్యాఖ్యానం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, మధ్యలో తరువులాగా లెఫ్ట్ రైట్ మారుతుందని. గౌట్ కానీ రొమాటిజం కానీ ఏదైనా. గొయాకం, ఈ గొయాకంని ట్రీ ఆఫ్ లైఫ్ అంటారండి. చాలా గ్రేట్ ప్లాంట్. కాష్టికంకి క్రానిక్ ఇది. అసలు కాష్టికమే చాలా డీప్ మెడిసిన్, కండరాలన్నీ ముడిచిపోతాయి అనుకుంటామండి. కాష్టికం తర్వాత ఇది పడుతుందండి. చాలా క్రానిక్ మెడిసిన్. కాంట్రాక్షన్ ఆఫ్ టెండాన్, ఇది స్టిఫ్నెస్ బిగిసిపోతాయి, సిఫిలిటిక్, గొనోరియల్, రొమాటిజం అన్నిటికీ కాంట్రాక్షన్. అంటే కాష్టికం తర్వాత ఇంకా బాధలుంటే గోయాకం వేస్తారు. నైరిష్టిక సెమిఫెరా అని ఉంటుంది. నైరిష్టిక ఇవి కూడా ఏంటంటే ఈ జాయింట్లు అవి నొప్పులు వచ్చేసి చీము పట్టేస్తాయండి. ఈ మధ్య చాలా బాగా మంచి రిజల్ట్స్ అనమాట ఈ మందు. మైరిష్టికతో బాగా తగ్గుతున్నాయి బాధ. అలా గోరు చుట్టూ కడుపు చేస్తా అంటారు. ఆ గోరు చుట్టూ కేసులు కూడా చాలా బాగా ఎప్పుడో 1 year బ్యాక్ వచ్చారు, 2023 ఎప్పుడో వచ్చారండి. గోరంతా చుట్టూరు పొట్టలాగా పెరిగిపోయింది. పెరిగిపోతే మైరిష్టిగా వేశారు 30. 1 year పాటుగా వాళ్ళకి ఏమీ లేదండి. 1 year అంటే దాటిపోయింది కూడా. తర్వాత మళ్ళీ వేళ వస్తే వాళ్ళు వచ్చారు అందుకోసం మైరిష్టిక. ఎక్కడ గోరు చుట్టూ అనమాట. గోరు చుట్టూరు ఇలా ఉబ్బిపోయింది, చలుపు వచ్చేస్తుంది. ఆ ఫోటో కూడా పెడతాను మీకు. మైరిష్టిక సిమ్టమ్ అనమాట అది. గోరు చుట్టూ వాసిపోయి చీము పడేసినట్టు అయిపోతే చలిపేస్తూ ఉంటారు. అలాగే జాయింట్లు కూడా అలా చీము పడేసినట్టు అయిపోయి చలిపేస్తూ ఉంటాయి. చాలా బాగా పనిచేస్తారు మైరిష్టిక. అది ఫోటో కూడా పెడతాను. ఆ వేలు చివరి వాసింది ఫోటో మీకు మన గ్రూప్లో పెడతాను. యాంటీమోనియం క్రోడం ఇదేంటంటే గౌటు, అజీర్ణ వ్యాధులు మారుతుంటాయండి. వాంతులు అవుతుంటాయి కొన్నాళ్ళేమో కీళ్ళు వాసిపోతూ ఉంటాయి. ఇది తగ్గితే అది, అది తగ్గితే ఇది. గౌటు పెయిన్స్ కూడా షిఫ్టింగ్ ఒక జాయింట్ నుంచి ఇంకో జాయింట్కి మారుతుంది. అయితే ఒక చిన్న ఆనవాళ్ళు ఉందండి. నాలుక వైట్ కోటింగ్ ఉంటుంది. ఆ వైట్ కోటెడ్ ట్రంక్ అది యాంటీ క్రూడ్ అనమాట. ఇది కూడా స్ట్రాంగ్ యాంటీ రొమాటిక్ మెడిసిన్. కాలోఫెలం చిన్న చిన్న వేళ్ల జాయింట్లు ఉంటాయి, చిన్న చిన్న జాయింట్స్, స్మాల్ జాయింట్స్. రొమాటిజం ఆఫ్ స్మాల్ జాయింట్స్, వేళ్ళకి జాయింట్లు అండి. వేళ్ళు పెద్ద జాయింట్లు కాదు, భుజం ఇవి కాదండి, మక్కలు అవి కాదు, హిప్ జాయింట్ అలా కాదు, స్మాల్ జాయింట్ చాలా బాగా తగ్గుతాయి. కాలోఫెలం జనరల్గా గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే డెలివరీ టైంలో పడుతుందండి, పురుడు ఈజీగా రావడానికి. ఇక్కడ ఇంకో లక్షణం ఏంటంటే రొమాటిజం ఆఫ్ స్మాల్ జాయింట్. వేళే పంపించారు ఆ మందు. ఎవరో వైజాగ్లో ఒక నర్సు గారు ఉంటే ఆ నర్సు గారికి పంపించారు. ఆవిడకి ఇలాగ వేళ్ళన్నీ నొప్పులు, యాక్టియర్ ఎసిమత, సిన్సిఫీవర్ ఎసిమత, ఈ మెడ నొప్పి అండి.
నెక్ పెయిన్, కాలర్ పెట్టుకు తిరుగుతుంటారు కదండి, నెక్ పెయిన్. ఆ నెక్ పెయిన్ కనబడుతుంది. బ్యాక్టీరియా రెసిమోగా, ఎబురటాన్, విరేచనాలు తగ్గిపోయి కీళ్ళ నొప్పులు పెట్టేసుకుంటాయి. కానీ మనం అది అదే ఇది ఇదే అనుకుంటాం మనం. అదేం కాదు, మనిషి అంతా ఒకడే. వాడికే విరేచనాలు వచ్చాయి, వాడికే కీళ్ళ నొప్పులు వచ్చాయి. తర్వాత ఆ కీళ్ళ నొప్పులకి మళ్ళీ అది తగ్గిపోతే హార్ట్ అటాక్ వస్తుంది. అంచేత గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, తర్వాత ఏమో ఈ కీళ్ళ నొప్పుల డాక్టర్ దగ్గరికి వెళ్తాం, తర్వాత ఏమో హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. 3 డిపార్ట్మెంట్లు అనుకుంటాం, కానీ మనిషి అంతా ఒకడే. ఎబురటానంలో ముందు విరేచనాలు తగ్గిపోయి ఏదో మందులు కొట్టాం, తగ్గించేసాం, వెంటనే కీళ్ళ నొప్పులు పట్టుకున్నాయి. కీళ్ళ నొప్పులకి ఇంకా స్ట్రాంగ్ మందులు వాడాం, ఇవి తగ్గిపోయి గుండెకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో ఎబురటానం వేస్తే హార్ట్కి వచ్చినప్పుడు ఈ గుండె దడాది తగ్గి కీళ్ళ నొప్పులు వస్తాయి. మనం ఏమనుకుంటాం, తిరుగుతూ ఉండేవాడు మంచాన్ని పట్టాడు, ఇప్పుడు లేవటం లేదు, ఇంత క్రితం బాగా లేచి తిరిగాడు అంటే గుండె జబ్బు ఉన్నప్పుడు మరి తిరుగుతూ ఉంటారు కదా, గుండె దడొచ్చి ఓడ్చుకుంటూ అయినా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు గుండె బాగుపడింది, లోపల మెయిన్ పార్ట్ బాగుపడింది, సెంటర్ ఈ కీళ్ళలోకి వచ్చింది. మనం ఏమనుకుంటాం అంటే నిన్న దాకా తిరిగాడు, వేళ మాత్రం ఎక్కాడు అనుకుంటాం. లేదు, సత్యం ఏమిటంటే హార్ట్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చింది, ఇక్కడి నుంచి మళ్ళీ మోషన్స్ వస్తాయండి, మోషన్స్ తగ్గిపోతాయి. అదే మందు. ఇలా మార్పు వస్తుంది, మార్చకూడదు. మళ్ళీ మోషన్స్ తగ్గిపోతే ఇంకా అక్కడి నుంచి పరిపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది వాడు. అంత అబ్జర్వేషన్ ఉండి అంత జాగ్రత్తగా ఆ వ్యక్తిని ఒక ఆరాధనా భావంతో చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. బాబు నాయన, నీకు మళ్ళీ ఆరోగ్యం చేకూరుతుంది, దెబ్బతిన్నవాడు మళ్ళీ పైకి లేస్తున్నావు, జాగ్రత్తగా ఉండు, కంగారు పడిపోకో అని చెప్పాలి. యాక్టియా స్పైకేటా కూడా ఇంత కాలు పిల్లలాగే స్మాల్ జాయింట్స్ రిస్ట్. యాక్టియా స్పైకేటా అండి, యాక్టియా రెసిమోజా అండి. యాక్టియా రెసిమోజా ఏం చెప్పుకోండి, నెక్ బెల్ట్ పెడతారు. యాక్టియా స్పైకేటా ఏంటంటే స్మాల్ జాయింట్, వేళ్ళు అయ్యని కాలు పిల్లలాగా. శాంగ్వినేరియా ఇది చూసారండి, కుడి జబ్బ నొప్పి పైకి లేవదలన్నారు. రొమాటిక్ పెయిన్ ఇన్ రైట్ ఆర్మ్, షోల్డర్, అగ్రేషన్ అట్ నైట్ ఇన్ బెడ్, కెనాట్ రైజ్ ది ఆర్మ్, అది శాంగ్వినేరియా. తర్వాత మనం లెక్కపోవడంలో చెప్పుకున్నాం అంటే పార్సి నొప్పులు, తలనొప్పులు ఇలా ఉన్నప్పుడు శాంగ్వినేరియా తర్వాత లెక్కపోవడం లాంటి మందులు, క్రానిక్ మెడిసిన్ చేయాలి. అర్టికారియన్స్, ఇది కూడా గౌటుతో ఉంటుంది, దద్దులు ఉళ్ళంతారు. అర్టికేరియా, లైకోపెరిస్కం, ఇది రోజు మీరు బజార్ నుంచి చేస్తారు. ఏంటంటే టమాటా అన్నమాట. ఇదేంటంటే బయటికి వెళ్తే రొమాటిక్ పెయిన్, వరుస అవుట్డోర్. రైట్ డెల్టాయిడ్ అంటే కుడి భుజం, ఆ ఇంజక్షన్ చేసి కండరం నొప్పి అనమాట. డెల్టాయిడ్ పెయిన్ ఉందిగా, మరి కాస్టికం కొంది, రూస్టాక్స్ కొంది, లంబర్ మెటాలికం కొంది, అలా ఉంటాయి. అలా ఇక్కడ కూడా రైట్ డెల్టాయిడ్ పెయిన్. లైకోపెరిస్కం అనేది కొత్త మంది అండి, ఇంచుమించుగాని ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో కొన్ని ఎలర్జీలు అయ్యి ఉన్నాయి, తుమ్ములు, జలుబులు, ఇలాగా బయట వాతావరణం, డస్ట్ ఎలర్జీలు అయ్యి ఉన్నాయి. అన్నిటికీ లైకోపెరిస్కం స్టడీ చేయాలి మనం బాగా. తూజ ఏమిటంటే క్రానిక్ మెడిసిన్ అండి, మెడోనియం లాగా తూజ. రొమటాయిడ్ ఆర్థరైటిస్, గనోరియల్ ఆరిజిన్. అయితే తూజ మనకు తెలిసిపోద్దండి, తూజ సైకోటిక్ కదండి, కొంచెం రహస్యాలు అయి ఉంటాయి. అంటే అది మనకు చెప్పేటప్పుడే అదొకలా చెప్తా ఉంటాడండి, దాస్తున్నట్టుగా. తూజ మనకి అంత ఫెయిర్ కాదని తెలిసిపోతుంటుందండి. కానీ మనకేంటంటే అది అతను పట్టుకోవడానికి, అతను బాధలు తగ్గడానికి అన్నమాట. కొంచెం కన్నింగ్ టైప్లో ఉంటారు, పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటారు. కొంచెం ఇక్కడ కూడా వినయ విధేయతలు ఎక్కువగా ఉంటాయి, అవసరం ఉన్నప్పుడు. అవసరమైన అవసరం లేని తిట్టి పారేస్తారు, ఇలా ఉంటుంది. మొత్తానికి గనోరియల్ ఆర్గన్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, గనోరియల్ ఆర్గన్, మెడోనియం లాగా. ఫస్ట్ లా కూడా గనోరియల్ ఆర్గన్. ఎపిస్ లో రొమాటిజం అంటే ఎర్రగా వాసిపోయి వేడికి అస్సలు తట్టుకోలేరు. చురుకు మన తేనెటీగ కుడితే ఎలాగ నొప్పి ఉంటుందో అలాగా ఎర్రగా వేడిగా అయిపోయి స్టింజింగ్ అంటే చురుకు మన తేనెటీగ సలిపేస్తారు మంటని, వేడి కొడలేరు. దాన్ని బట్టి ఎపిస్. ముఖం కూడా ఇలాగా ఉబ్బుపోయినట్టుగా ఉంటాయి, రెప్పలు కళ్ళు చుట్టూరు ఉబ్బుపోయినట్టుగా ఉంటాయి. చివరికి వచ్చేసాం, లాక్టిక్ యాసిడ్. ఈ షుగర్ పేషెంట్కి, డయాబెటీస్ వాళ్ళకి కీళ్ళ నొప్పులు ఉంటాయండి, ముందు జబ్బ పైకి లేవు, ఫ్రోజన్ షోల్డర్స్ అంటారు. అలా డయాబెటీస్ వాళ్ళకి వచ్చే కీళ్ళ నొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది లాక్టిక్ యాసిడ్. మిగతా డయాబెటీస్ మీద కూడా పనిచేస్తుంది, విపరీతం దాహం, నీరసం, ఇవన్నీ ఉంటాయండి. షుగర్ పేషెంట్కి టిపికల్గా ఇది ఉపయోగపడుతుంది బాగా, లాక్టిక్ యాసిడ్.
అలా ఆఖరి చేసిన మెగ్నీషియం 6x టాబ్లెట్లు నొప్పులుంటే వేసుకోమంటాం. కానీ వేడి వేడిగా కాపడాలు పెడితే బాగుంటుంది. ఈ మధ్య ఒక సయాటికా వాళ్ళకి 200 వేసేవాడు చాలా బాగా. ఎందుకంటే వేడి నీళ్ళు స్నానం చేసి వస్తే వేడి వేడిగా ఆ కాలు నొప్పి తగ్గిపోతుంది. హార్ట్ అప్లికేషన్, ఎమ్యులరేషన్, సయాటికా నొప్పి తగ్గిపోయింది అని చెప్పి మెగ్నీషియం 200 అయితే చాలా బాగా తగ్గింది. విపరీతమైన నరాల బాధలు వేడి బాగుంటుంది. అంచేత మనం ఎక్కువ మందిలో అనుకోకుండా ఒకసారి అలగలగలగలగా చూడండి. రొమాటిజంలో బ్రయోనియా చెప్పుకున్నాం, తర్వాత రుస్టాక్ చెప్పుకున్నాం, తర్వాత లెడంపాలు చెప్పుకున్నాం, పల్సటిల్ల, పైటోలక్క, అనంకులస్ బల్బు, కాస్టికం, కెమమిల, కాల్కేరియా కార్ప్, మెడోరినం, సిఫిలినం, తర్వాత ఆక్సాలిక్ యాసిడ్, ఆర్డిక. ఈ మందుల్లా కాకుండా అందరూ జనాలు మనుషుల్లా కనపడుతున్నారు. బెల్లిస్ పెరన్నిస్, కాల్చికం, కాల్మియా లాటిఫోలియా, సాలిసిలిక్ యాసిడ్, బెర్బరిస్, యాసిడ్ బెంజాయిక్, కాలిబైక్, రోటా గ్రావియోలెన్స్, రోడోడెండ్రాన్, లాక్ క్యారినం, వయాకం, యాంటిమోనియం క్లోడం, కాలోఫిల్లం, యాక్టియా రెసిమోదా, ఎబ్రోటానం, యాక్టియా స్పైకేటా, శాంగ్యునేరియా, అప్టికా అరెన్స్, లైకోపెర్సికం, పూజా, ఎపిస్ మెల్లిఫికా, తెరిటేగా, లాక్టిక్ యాసిడ్, మెగ్నీషియం ఫాస్. ఇవి ఓవరాల్. వీటితో acute గా ఉండే బాధలన్నీ కీళ్ళవాతం, కీళ్ళ నొప్పులన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. మళ్ళీ వస్తే వాళ్ళ మనస్తత్వం మరి కదా మెయిన్. ఆ మనస్తత్వాన్ని వేసే వేయాలి. ఇక్కడ కూడా మనస్తత్వాన్ని సెట్ అవుతూ ఉంటుందండి చాలా వాటి. కానీ ఇక్కడ కూడా బాధకి వేసేవాడు వాళ్ళ సైకాలజీకి ఆపోజిట్ గా ఉన్నాడా, ఆ డ్రగ్ సైకాలజీకి కొంచెం దగ్గరగా ఉన్నాడా చూసి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఇక్కడతో మనం పూర్తి చేద్దాం అది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గో బ్రాహ్మణేన సోమత్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. వాసుదేవ. వైద్య పరిజ్ఞానం మాత్రం దైవీ పరిజ్ఞానం ఇది. ఇది ఇక్కడ మీరు క్లాస్కి వచ్చారంటే అర్థం భగవంతుడితో సమానం. మీ చేతుల మీదుగా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. నేను దానికి జరగాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఎన్నో ప్రాణాలు మీ చేతుల మీదుగా వాళ్ళ ప్రాణాలు రక్షింపబడతాయి. అందులో అనుమానం ఏమిటి? శ్రద్ధ ఒకటే దీనికి కావాల్సింది. శ్రద్ధ, కంటిన్యూటీ. మీరు మానకుండా చదవండి. మళ్ళీ అన్ని కూడా ఒకసారి రివిజన్ చేయండి. రివిజన్ చేసి చదవండి బాగా. ముందు కుటుంబం బాగుపడుతుంది. బంధువులందరూ మీ వల్ల సుఖపడతారు. చుట్టుపక్కల వాళ్ళందరికీ మీరు సహకారంగా ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ఆపద్బాంధవుడు వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తారు. అది సరిపోదండి లైఫ్కి. ఎంతో దివ్యమైన జీవితం. కానీ ఆ స్కిల్ ఉండాలండి. మీ చేతితో ఏమిస్తే అది అమృతంలా పనిచేస్తుంది. ప్రేమతత్వంతో ఇవ్వాలి మందులు. వాసుదేవ.